వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. మంత్రి కొండ సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. సుష్మితకు కాంగ్రెస్ సభ్యత్వం లేదని చెబుతూనే మహిళా నేతలు ఆమెకు కౌంటర్స్ ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీ నోటీస్ కు వివరణ ఇచ్చిన కొండ సురేఖ సుష్మిత కామెంట్స్ ఆమె వ్యక్తిగతమని చెప్పారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరిని బాధ్యురాల్ని చేయడం సరికాదని తనకిచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలని కోరారు. తప్పు చేస్తే ఎవరిపైనైనా యాక్షన్ తీసుకుంటామన్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ టికెట్ విషయంలో సీఎం రేవంత్ చెప్పినా చెల్లదంటూ మరో బాంబే పేల్చారు. ఇక మరోవైపు కొండ సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పై హత్యాయత్నం కేసు నమోదైంది. దీంతో కొండ ఇష్యూలో అసలు నెక్స్ట్ ఏం జరగబోతోందన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. గుడ్ ఈవినింగ్ భరత్. సో చాలా సింపుల్ గా ఆమె వ్యక్తిగతం అని చెప్పేశారు. ఈవెన్ మీరు నిన్న అనాలిసిస్ లో ఇదే మాట చెప్పారు. ఆమె నుంచి ఆన్సర్ కూడా అదే వచ్చింది. ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో అంటే నిన్న షోకాజ్ నోటీస్ మన లైవ్ నడుస్తుండగానే వచ్చింది. కరెక్ట్. దాని రిప్లై ఏమిస్తారో కూడా మనం ఎక్స్పెక్ట్ చేశాం. మన ప్యానల్లో ఉన్న వాళ్ళు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సో రిప్లై అదే విధంగా ఆమె ఇచ్చారు. నేను ముందే చెప్పింది ఏంటంటే ఆమె కొండా సుష్మితా పటేల్ మాట్లాడింది ఏదో ఆవేశంగా మాట్లాడింది కాదు, ప్రీ ప్లాన్డ్. ఎందుకంటే మన దానిలో నేను టైటిల్ కూడా పెట్టారు. ఎందుకంటే ప్రీ ప్లాన్డ్ గానే వాళ్ళు మాట్లాడారు. ప్రీ ప్లాన్డ్ గానే ఆమె అనాలనుకునేవన్నీ కూడా అనేశారు. క్లియర్ గా చెప్పాలనుకునే చెప్పేశారు. అంటే ఒకటి, పరకాల నియోజకవర్గంలో వాళ్ళు చాలా రోజులుగా చూస్తున్నారు. అంటే కుటుంబంలో కనీసం 2 లేదా 3 పదవులు ఉండాలని చెప్పి. ఇప్పుడు కాదు, 2 పదవులు ఉండేవి. రాజశేఖర రెడ్డి సమయంలో నుంచి కూడా 2 పదవులు ఉన్నాయి. అంటే కొండా సురేఖకు, కొండా మురళికి ఇద్దరికి 2 పదవులు ఉన్నాయి. బట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దొరకట్లేదు, 2 పదవులు రావట్లేదు. సరే, మురళి తన పదవిని సాక్రిఫైస్ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్ళ వారసురాలుగా సుష్మితా పటేల్ ఉంది కాబట్టి ఆమెను ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ ఎమ్మెల్యే చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. అందుకోసం వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీకైనా రావచ్చు, ఏ పార్టీకైనా రావచ్చు. ఎందుకంటే గతంలో కూడా 3-4 పార్టీలు మారారు కాబట్టి. బట్ ఇప్పుడు మొన్న పరకాలలో రేవంత్ రెడ్డి వెళ్ళి ఆ కాన్స్టిట్యున్సీలో పర్యటించి అట్లా కామెంట్ ఏదైతే రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించండి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రేవూరి ప్రకాష్ రెడ్డి 76 ఇయర్స్, ఇది మంచి ఛాన్స్. ఆయనకు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు 8 ఇయర్స్ వస్తాయి, 78-79 ఇయర్స్ వస్తాయి. ఆ తర్వాత ఇంకా పరకాల నియోజకవర్గం మనదే, ఇంకెవరు లేరు. అంటే ఇనగాల వెంకట్రామరెడ్డి ఉన్నారు, బట్ ఇనగాల వెంకట్రామరెడ్డితో పోలిస్తే మనకి టికెట్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఆబ్వియస్లీ తెలుగుదేశం పార్టీలో సహచరుడు రేవూరి ప్రకాష్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి గతంలో మొన్న సుష్మితా పటేల్ గతంలో చేసిన వ్యాఖ్యలు వీటన్నిటి దృష్ట్యా కొంచెం రేవంత్ రెడ్డి కూడా అప్పటి బాధలో సద్దుమణిగిపోయినట్టు ఉంది. అంతే తప్ప పూర్తి స్థాయిలో ఆ కోపం ఉంటుంది కదా. ఈ సుష్మితా పటేల్ వచ్చి నా మీద ఆ విధంగా మాట్లాడుతుందా మొదటిసారి అని చెప్పిన కోపం ఉంది. ఏదో ప్యాచప్ అయినట్టు అయింది, కానీ ఎందుకంటే రేవంత్ రెడ్డి అప్పుడే తొలగించారేమో. బట్ ఒక బీసీ మహిళ, నేను ఇంతకుముందు చెప్పినట్టు కొండా సురేఖకు 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి బై భర్త ఆమె పద్మశాలి, భర్త కొండా మురళి నేమో మున్నూరు కాపు. సో మున్నూరు కాపు లోన్ చేసుకుంటారు, పద్మశాలి లోన్ చేసుకుంటారు. మున్నూరు కాపులు లేని క్యాబినెట్ తెలంగాణ క్యాబినెట్ అని మున్నూరు కాపులు చెప్పుకుంటే కూడా కొండా సురేఖ ఉన్నారు కదా, పెళ్లి చేసుకుంటే ఆమె మున్నూరు కాపు అవుతారు కదా అని కూడా కాంగ్రెస్ నేతలు జవాబిచ్చిన సందర్భం ఉంది. ఎందుకంటే జనరల్ గా మున్నూరు కాపులు లేని క్యాబినెట్ తెలంగాణలో లేదు. ఎప్పుడు కూడా తెలంగాణలో ఏమంటారు, సామాజిక వర్గ నెంబర్ పరంగా, రాజకీయ చైతన్య పరంగా మున్నూరు కాపులు చాలా కీలకం. అందులో కాంగ్రెస్ పార్టీలో మున్నూరు కాపులు అంటే మీకు డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, కె కేశవరావు పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, వి హనుమంతరావు. సో ఒకవేళ కాంగ్రెస్ లో బీసీలు అంటే మున్నూరు కాపులు అనే సిచ్యువేషన్ ఉంది. బట్ ఇవాళ కాంగ్రెస్ లో ఒక్క మున్నూరు కాపుకు కూడా స్థానం లేదు అన్నప్పుడు అప్పుడు ఇది వచ్చింది. అంటే పద్మశాలి అయినా సరే ఆమె పెళ్లి చేసుకుంది మున్నూరు కాపు కాబట్టి మున్నూరు కాపు కూడా ఉంది అని చెప్పి. సో ఆ స్థానంలో ఆది శ్రీనివాస్కి అవకాశం కల్పించాలి. ఇట్లా రకరకాలుగా వచ్చినప్పటికీ ఆ విషయంలో రేవంత్ రెడ్డి పర్టికులర్ గా మొదటిసారి మాట్లాడినప్పుడు చర్యలు తీసుకోలేకపోయారు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. చూడండి, సాయంత్రం మాట్లాడిన వెంటనే వితిన్ 3 అవర్స్ లో నోటీస్ వచ్చింది. సో ఇప్పుడు కొండా సురేఖకు నోటీస్ ఇచ్చేందుకు వీలుగా దానికి ఇద్దరిని బలి చేయాల్సి వచ్చింది. ఒకళ్ళు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, అంటే జక్కిడి శివచరణ్ రెడ్డికి చాలా రోజుల క్రితమే జక్కిడి ప్రభాకర్ రెడ్డికి నోటీస్ ఇచ్చిన
అది ఎందుకు సస్పెండ్ నిన్న చేయాల్సి వచ్చిందంటే రెడ్డి బీసీ అంటారు కదా, మరి బీసీలకేమో ఒక న్యాయం రెడ్డిలకు ఒక న్యాయం అని క్వశ్చన్ చేస్తారు కదా, అందుకని చిన్నారెడ్డి కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇద్దరు రెడ్డిలకు ఒక రెడ్డిని సస్పెండ్ చేశారు, ఇంకో రెడ్డిని నోటీస్ ఇచ్చారు. సో అది జరిగింది. అట్లాగే సుమంత్ కొండా సురేఖ ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తి గతంలో వసూళ్లకు పాల్పడ్డాడు అని చెప్పి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా అంటే మంత్రి దగ్గర ఓఎస్డీగా ఉన్న వ్యక్తిని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి తీసేశాడు. సో ఆ ఓఎస్డీ మీద ఇప్పుడు కేసెస్ కూడా పెడుతున్నారు. సో రేవంత్ రెడ్డి అండ్ యాక్షన్ అక్కడ కనిపిస్తుంది. అయితే ఇవాళ దాని మీద కొండా సురేఖ మనం అనుకున్న విధంగానే రిప్లై ఇచ్చారు కేటగారికల్గా. అంటే జనరల్గా ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రాలు ఏంటంటే నీ కుటుంబ సభ్యులు చేసేదానికి వాళ్ళకి శిక్ష పడకూడదు. ఒకవేళ వేస్తే గనక డెఫినెట్గా అంటారు కదా రేపు కూతురు మాట్లాడిన దానికి తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ అని చెప్పి. సో అదే విధంగా రిప్లై ఇచ్చారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది చూడాలి. అయితే మహేష్ కుమార్ గౌడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారో ఒకసారి బయటలో చూద్దాం, చూసిన తర్వాత నేను చెప్తాను ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏందో. ఎస్, పార్టీలో ఒక విధానం ఉంది. ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సింది. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటారు. ఎవరు వారు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. ఎవరు ప్రకటించినా చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సింది. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటారు. సో మహేష్ కుమార్ గౌడ్ ముందు కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ తర్వాత ఏమన్నారు వినండి. క్యాండిడేట్లను ఎవరు డిక్లేర్ చేసినా చెల్లదు, నేను డిక్లేర్ చేసినా చెల్లదు అన్నారు. ఎవరు డిక్లేర్ చేశారు క్యాండిడేట్ను? సీఎం రేవంత్ రెడ్డి డిక్లేర్ చేశారు. సో సీఎం రేవంత్ రెడ్డి క్యాండిడేట్ డిక్లేర్ చేయడం అన్నది కరెక్ట్ కాదని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సెంట్రల్ సిడబ్ల్యూసి కూడా కాదు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అని ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ క్యాండిడేట్ ను డిక్లేర్ చేస్తుంది. అంటే 1-2 చోట్ల బై ఎలక్షన్ జరిగితే డైరెక్ట్ గా పార్టీ అధ్యక్షుడు డిసైడ్ చేస్తాడు. కానీ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మన రాష్ట్రం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మెంబర్ గా ఉన్నారు, చాలా మంది తెలుసు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అంటే కాంగ్రెస్ పార్టీ సిఇసి అంటే మళ్ళీ గవర్నమెంట్ సిఇసి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉందో అది క్యాండిడేట్ ను డిక్లేర్ చేస్తుంది. సో ఎవరు ప్రకటించినా అది చెల్లదు అని చెప్పేశారు. అయితే రేవంత్ రెడ్డి క్యాండిడేట్ డిక్లేర్ చేయడం ఇది మొదటిసారి కాదు. 2019లో ఆయన పార్టీ జాయిన్ కాకముందు, జాయిన్ అయిన తర్వాత 2019 ఎలక్షన్ ముందు అచ్చంపేటలో నెక్స్ట్ క్యాండిడేట్ ఎలక్షన్ లో పోటీ చేయబోయేది చిక్కుడు వంశీకృష్ణ అని చెప్పి ఆయన డిక్లేర్ చేశారు, ప్రజెంట్ ఎమ్మెల్యే. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ ఉండే, ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇట్లా క్యాండిడేట్ ఆయన ఎట్లా డిక్లేర్ చేస్తాడు, నేను అధిష్టానం డిక్లేర్ చేయాలని చెప్పి. సో నేను నిన్న చెప్పినట్టు ఏంటంటే కొద్దిమంది మిగతా చోట్ల ఎమ్మెల్యేలు ర్యాలీ, చాలా చోట్ల రేవంత్ రెడ్డి సభలకు అటెండ్ అవుతున్నారు, కానీ అక్కడ క్యాండిడేట్ గా గెలిపించండి, పలానా క్యాండిడేట్ ని మళ్ళీ గెలిపించండి అని ఎక్కడా అనలేదు. కేవలం రేవూరు ప్రకాష్ రెడ్డి దగ్గర ఎందుకన్నారు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి మీద అంత ప్రేమ అని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు సీఎం ను పీసీసీ చీఫ్ కాంట్రడిక్ట్ చేసినట్టే కదా, ఆయన క్యాండిడేట్ ఎవరు డిక్లేర్ చేసినా కరెక్ట్ కాదు అని చెప్పి. గతంలో రాజగోపాల్ రెడ్డి ఒక అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. 2029లో నేనే మళ్ళీ సీఎం అంటే ఈయన ఎవరు చెప్తారు, హైకమాండ్ కదా చెప్పాల్సింది, అటు ఎట్లా డిక్లేర్ చేసుకుంటారు, 2034 వరకు నేనే సీఎం అని ఎట్లా చెప్తారో చెప్పి రాజగోపాల్ రెడ్డి అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో 2 కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయి. ఒకటి బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఇద్దరు గతంలో వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, వాళ్ళిద్దరు ఒకటిగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ గౌడ్, తర్వాత ఇంకా వ్యతిరేకులు ఒక వర్గంగా ఉన్నారు. ఇది క్లియర్. మహేష్ కుమార్ గౌడ్కి రేవంత్ రెడ్డికి చాలా రిఫ్ట్ ఉంది. ఒక ఛానల్లో కూడా చాలా వ్యతిరేక కథనాలు వచ్చాయి, దాని వెనుక సీఎం ఉన్నారని చెప్పి చాలా మంది అనుకున్నారు. సో రిఫ్ట్ ఈజ్ వైడ్ ఓపెన్.
అయితే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ గెలిచిన తర్వాత, మున్సిపల్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత కొంత సైలెంట్ అయింది. బట్ ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం వరుస కామెంట్స్, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కానీ, చిన్నారెడ్డి, మెగారెడ్డి గురించి కానీ, ఇట్లా ఇండిసిప్లిన్ అనేది చాలా జరుగుతోంది. అదైతే మనం చూస్తున్నాం. యాదగిరిగుట్ట దేవస్థానం తర్వాత ఈశ్వరమ్మ యాదవ్కి ఇవ్వడాన్ని, అక్కడ జక్కిడి ప్రభాకర్ రెడ్డి, సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తానికి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ చేశారు. సీఎంను అట్లా క్యాండిడేట్ గా డిక్లేర్ చేయడం, సీఎం క్యాండిడేట్ డిక్లేర్ చేయడం కరెక్ట్ కాదన్నారు. సుస్మితది కూడా తప్పని చెప్పారు. సో ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ 3 రోజుల్లోపు వివరణ ఇవ్వమంటే 1 రోజులో వివరణ ఇచ్చేశారు. సింపుల్ గా నాకు ఇచ్చిన నోటీస్ విడ్రా చేసుకోండి అని చెప్పారు. ఆమె నోటీస్ కి రిప్లై ఇవ్వలేదు. నాకు ఇచ్చిన నోటీస్ విడ్రా చేసుకోండి. నా బిడ్డ మాట్లాడితే నాకెందుకు నోటీస్ ఇస్తారు? ఆమె 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 వయోజనరాలు, అంటే 18 years దాటితే ఎవరిది వాళ్ళు, ఆమె మాట్లాడిన మాటలు నాకెట్లా ఆపాదిస్తారని చెప్పి చాలా తెలివిగా నేను కొండా మురళి, కొండా సురేఖ పక్కన లేకుండా ఓన్లీ కొండా సుస్మితా పటేల్ తో కామెంట్ చేయించాడు. సో ఇది కాంగ్రెస్ లో జరుగుతుంది. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవుతారు. ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతారు. సో ముందుగా మనతో పాటు శరత్ గారు మాట్లాడతారు. శరత్ గారు, కప్పర్ ప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా జాయిన్ అయ్యారు. ఎస్ శరత్ గారు ఏమంటారు? సార్ ఒక విషయం, మనం అనుకున్నట్టే రిప్లై వచ్చింది, సేమ్ రిప్లై. నిన్ననే చెప్పినాం కదా, ఇట్లా అసలు ఇవ్వడమే తప్పు అని. ఇంకొక బీజేపీ స్పోక్స్ పర్సన్ అయితే ఇట్ ఈస్ ఫూలిష్ అన్నాడు. అంటే అఫ్ కోర్స్ మనం అంత పరుష పదజాలం వాడలేదు, అది తప్పుడు విధానాల్లో ఇచ్చింది అని. తర్వాత ఏంటంటే కుటుంబ సభ్యులు రకరకాల పార్టీలలో ఉండడం చాలా పరిపాటి. రాజకీయాల్లో అట్లా చాలా జరుగుతున్నాయి. గతంలో విద్యాసాగర్ రావు గారు, సిహెచ్ రాజేశ్వరరావు గారు ఒక పార్టీలో, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. తర్వాత రెండోది, మరి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ అధిష్టాన వర్గం మీద, ముఖ్యమంత్రి మీద, ఇతరుల మీద చేశారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇస్తారా షోకాజ్ నోటీస్? అంటే అడిగేటోడు ఎవరు లేడు కాబట్టి బలహీనులను చూసి ఎటువంటి అటు అటాక్ చేస్తారు. ఇంకా బలహీన వర్గాల వాళ్ళతో కొండా సురేఖను, కొండా సుస్మితను దిట్టిస్తారు. ఇది కాంగ్రెస్, అంటే ఇది కాంగ్రెస్ మార్కు రాజకీయం కాదు, కానీ ఇది టీడీపీ నుంచి వచ్చిన ఆనువంశికమైనటువంటిది అనమాట. అంటే బీసీలకు సంబంధించిన వివాదాల్లో బీసీలే మాట్లాడాలి, బీసీలను తిట్టాలి, ఎస్సీలను తిట్టాలి. ఇట్లా వాళ్ళు అంటే యాక్టర్లను మారుస్తుంటారు అన్నమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏం చేస్తాడు, ఇప్పుడన్నా బీసీలకు సంబంధించిన విషయాలు వస్తే అందరి పక్కకు బీసీలను కూర్చున్నట్టుంటాడు, ఎస్సీలకు సంబంధించితే ఎస్సీలను కూర్చున్నట్టు. ఇదంతా సినిమా పక్కి రాజకీయం. ఒక రకంగా చెప్పాలంటే సుస్మిత మాట్లాడిన మాటలకు సురేఖను ఏ రకం కూడా బదిలీ చేయడానికి వీల్లేదు. ఆమెను ముట్టుకోవడం కూడా రాంగ్, ఫస్ట్ పాయింట్. రెండవది, ఒకవేళ వాళ్ళే వెనక ఉండి మాట్లాడిచ్చారు, ఆ మంత్రి కూతురు కాబట్టి సరే ఎథికల్ గా, మోరల్ గా రెస్పాన్సిబిలిటీ ఉండదా మంత్రి? అంటే మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా చాలా మాట్లాడినప్పుడు ఆ వ్యాఖ్యల్ని ఖండించాలి. ముఖ్యమంత్రి మీద అట్లా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని ఖండించాలంటే అది కాదండి. పార్టీకి స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, అడిగినా అడగకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అందరూ ఉండగా జొక్కాలు దించుకొని రేవంత్ రెడ్డికి దగ్గర సానుభూతి తెచ్చుకోవడానికి మాట్లాడే వాళ్ళు ఇంతమంది ఉండగా కొండా సురేఖ ఎందుకు రేవంత్ రెడ్డిని డిఫెండ్ చేస్తూ మాట్లాడాలా? ఆమె అవసరమే ఉంది. ఆమె మంత్రిత్వ శాఖకు సంబంధించిన విషయం కాదు, ఏది కాదు. ఆమెకి ఏం బాధ్యత కూడా లేదు, ఏ రకం కూడా లేదు. తర్వాత రెండోది, ఒక అసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాట తప్పు కదా. పరకాల్లో పోయి వచ్చే ఎన్నికల్లో కూడా ఈయనే ఉంటాడు ఎమ్మెల్యే అని చెప్పడం, మళ్ళీ పిసిసి అధ్యక్షుడు బీసీ కాబట్టి ఆయనను ఇగ్నోర్ చేసి ఈయనే ఇంకా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నా అనుకుంటున్నాడా ఎట్లా? పార్టీలో కొన్ని అంతరంగిక విషయాలు ఉంటాయి, దాన్ని కూడా మర్యాదలు ఉంటాయి, దానికి కొద్ది పద్ధతులు ఉంటాయి. ఏది ఏమైనా క్రమశిక్షణగా ఆయన ఉండలేదు, వాళ్ళు ఉండలేదు. విచ్చలవిడితనం అనేది ఇటీవల కాంగ్రెస్ లో చాలా పూర్తిగా దుర్మార్గంగా మనకు కనపడుతుంది. మీరు ఒకటే ఎనాలజీ అంటే సింపుల్. ఇప్పుడు మీరు అంటే నైతిక బాధ్యత తీసుకొని రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి కాబట్టి ఆమె డిఫెండ్ చేయాల్సింది, ఆమె కూతురు గురించి మాట్లాడాల్సింది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రి, లేదా ఇతరులు బట్టి విక్రమార్క అయితే ఉప ముఖ్యమంత్రి, మరి మా ముఖ్యమంత్రిని ఎందుకంటావు అని ఈయన కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి. అందరు పెట్టాలి కదా, అందరు మంత్రులు రావాలి కదా. ఒక్క కొండా సురేఖకి ఎందుకు ఆ రూల్? అదే సుస్మిత తన ఆవేదన వ్యక్తం చేసింది, తన మాటలు చెప్పింది. రెండోది, నిన్న కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఏం చెప్పినాడు, సుస్మిత ఇస్ నాట్ ఇన్ అవర్ పార్టీ అని అన్నాడు.
పార్టీలో లేని వ్యక్తులు ఎంతో మంది ముఖ్యమంత్రిని పొగిడే వాళ్ళు ఉన్నారు, గుణగానాలు చేసేవాళ్ళు, తిట్టేవాళ్ళు ఉన్నారు. అట్లా ఇగ్నోర్ చేస్తే అయిపోయేది కదా. క్రమశిక్షణ సంఘం ఎందుకు అత్యుత్సాహం చూపెట్టింది? ఓన్లీ టు విన్ ది ఫేవర్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, దట్స్ ఆల్. ఇట్ ఈస్ ఆల్ సిల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ నోటీస్ ఇవ్వడమే రాంగ్. దట్టు ఇంకోటి ఏంటంటే పీనల్ కాన్సిక్వెన్సెస్ లో చట్టంలో కూడా మీరు ఏంటిది ఇప్పుడు నోటీస్ సరిగా లేకపోతే నీ నోటీస్ మాకు ఇష్టపూర్వకంగా లేదు లేదా కరెక్ట్ గా లేదు అని అంటే నువ్వు శిక్ష వేస్తావు కదా. శిక్ష వేయడానికి ఇచ్చేటువంటి నోటీసు ఎప్పుడు కూడా సంబంధిత వ్యక్తికే ఇవ్వాలా, వాళ్ళ కుటుంబాల వాళ్ళకి ఇవ్వద్దు. ఇది రాంగ్ అన్నమాట. ఈవెన్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు, జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా కూడా ఒప్పుకోదు. కాబట్టి క్రమశిక్షణ సంఘము తన బాధ్యతను మరిచి అనవసరంగా ముఖ్యమంత్రి సంతృప్తి కోసమే వ్యవహారం చేసింది. ఫస్ట్ పాయింట్. మీరు చూస్తున్నారు గిల్లడము అనేది రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు అతను ఎవరు వాళ్ళ దగ్గర పనిచేసిన ఓఎస్డీ మీద ఈ రోజు అరెస్ట్ చేశారు అని కూడా సోషల్ మీడియాలో అక్కడక్కడ కొన్ని వార్తలు చూసినాను నేను ఈరోజు. అంత కామెంట్ చేసిన తర్వాత సైలెంట్ గా ఎందుకు ఉంటాడు రేవంత్ రెడ్డి? సార్ నోట్లో వేలు పెట్టిన కొరకుండా ఉంటాడా అంటే రేవంత్ రెడ్డి? ఆయన పోయి అది కదండి, వాళ్ళ కళ్ళల్లో వేలు పెట్టి రావచ్చా? ఒకవేళ చెప్పండి మరి రేవంత్ రెడ్డిని ఇప్పుడు పరకాల కాన్స్టిట్యున్సీ వాళ్ళది కాదు కదా, ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా. ఆమె మాట్లాడిన దాంట్లో మీరు అన్నిటినీ ఒక పక్షంగా తీసుకొని చూడాలి, అంతేగాని మీరు ఒక్కొక్క పొడకని తీసుకొని మీరు సమాధానాలు అడగద్దు. ఆమె మాట్లాడిన మాటలలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి, కొండా మురళికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాము అని మా ఇంటికి వచ్చి వాగ్దానం చేసినారు, ఇవ్వలేదు. తర్వాత ముఖ్యమంత్రి అందరినీ సమంగా చూడలేదు. జగ్గారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డి రాజకీయ భవిష్యత్తును పార్టీ హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, అది వాళ్ళు జానే ఈయన జానే అని అన్నాడు. మరి అలాంటప్పుడు ఈయన భవిష్యత్తు విషయంలో కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి భవిష్యత్తు విషయంలో కూడా ఈయన ఎట్లా మాట్లాడతాడు? తర్వాత పార్టీ అధిష్టానం వరకు ఒక నిర్ణయం తీసుకోవాలి. రేపు ఎన్నికలప్పుడు ఇప్పుడు ఆల్రెడీ గెలిచిన వాళ్ళందరికీ టికెట్లు ఇస్తారా, లేదా అందులో కొందరిని మారుస్తారా, మారిస్తే ఏ కారణాలతో మారుస్తారు, ఎట్లా మారుస్తారా, దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా భరత్. మనం పార్టీలలో ఎట్లా రెగ్యులేషన్స్ చేసినారు అనేది 30% కొత్త వాళ్ళకి ఇవ్వడము, 40% కొత్త వాళ్ళకి. మరి కార్యకర్తలకు అవకాశాలు ఎన్నడూ వస్తాయి? డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇందిరా శోభన్ గారితో మాట్లాడదాం. ఇందిరా శోభన్ గారు చెప్పండి. మీరు శరత్ గారు ఉండండి, మీరు శరత్ గారు లెఫ్ట్ అంటున్నారా? ఇందిరా శోభన్ గారు, సో ఇప్పుడు శరత్ గారు అన్నది విన్నారు కదా, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్, ఆయన అడ్వకేట్ కూడా, ఒక కూతురు తప్పు చేస్తే తల్లిది ఎట్లా రెస్పాన్సిబిలిటీ అవుతుంది, ఆమెకు షోకాజ్ నోటీస్ ఎట్లా ఇస్తారు? మీరందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, మీరు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆమెను తిడుతున్నారు, కొండా సురేఖను. మీరు సుస్మితా పటేల్ తిడితే ఓకే, ముఖ్యమంత్రిని తిట్టినందుకు. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే జీటీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అని. మీరు నా ప్రెస్ మీట్ కనుక మీరు ఫాలో అయ్యి ఉంటే ఈ స్టేట్మెంట్ చేసి ఉండే వాళ్ళు కాదు. ఎందుకంటే నేను సురేఖ అక్కని ఎక్కడ ఒక్క మాట, పల్లెత్తు మాట సురేఖ అక్కని అనలే. సురేఖ అక్కని ప్రొటెక్ట్ చేశాను. ఎందుకు అనంటే జరుగుతున్నటువంటి వాటి నేపథ్యంలో మీ పొలిటికల్ కెరియర్ ను అంధకారం వైపుకు నెట్టే ప్రయత్నంలో మీ కూతురు సుస్మిత చేసినటువంటి స్టేట్మెంట్స్ ని ఉటంకిస్తూ ముఖ్యమంత్రి గారు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని తన ఇష్టం ఉన్నట్టుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడే వ్యాఖ్యల పట్ల మాత్రం యాజ్ ఎ పార్టీ లైన్ లోనే నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాను, దాని గురించి మాట్లాడినాను. నేనేమంటానంటే వినాలి. ఎందుకనంటే ఇవాళ సుష్మితకి సంబంధం లేదు, ఆ అమ్మాయి పార్టీలో లేదు, ప్రభుత్వంలో లేదు, మంత్రి గారి కూతురు. సో మంత్రి గారి కూతురు అనుకున్నప్పుడు ఇవాళ ఇంట్లో సమస్య ఉంటే 4 గోళ్ల మధ్య మాట్లాడుకోవాలా, ఇంట్లో మాట్లాడుకోవాలా. రచ్చకెక్కి రోడ్డు మీద మాట్లాడితే మన ఇంటి పరువే పోతుంది, పక్కని పరువు అయితే పోదు కదా. మన ఇంకా పార్టీలోనే ఉన్నాం కదా. పార్టీలో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ప్రతి ఇంట్లో ఉందండి, నా ఇంట్లోనే లేదండి. కుమ్మరి దాన్ని ఏమంటాం మనము, కుమ్మరి పొయ్యి నా ఇంట్లోనే లేదు, అందరింట్లో ఉన్నది. అందరికి సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వాటిని ఎట్లా చేసుకోవాలన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఆమె స్థాయికి మించి మాట్లాడినటువంటి మాటలు, సో నీవు అని ఒక సింగిల్ గా మాట్లాడినటువంటి వర్డ్స్ మనం రెస్పెక్ట్ చేస్తాం. తిట్టే వారిని కూడా మీరు అని సంబోధిస్తాం. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారికి తిట్టాల్సిన ఆ అర్హత మీకేమున్నది, ఆ బాధ్యత మీకేమున్నది? మీరు బరువు మోయలే, బాధ్యత తీసుకోలేదు.
కానీ ఆరోపణలు చేస్తే ముఖ్యమంత్రి గారు ఇస్తుంటారు సబబా? ఇవాళ ఒక నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేను రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ ఉండొచ్చు, ఇతరత్ర ఎలక్షన్ ఉండొచ్చు, ఇంకా 2.5 years వరకు మ్యాండేటరీ ఉంది. ఇచ్చినటువంటి దాంట్లో డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిలో ఆయన స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని డెఫినెట్ గా ఆయన గురించి చెప్తాము, మాట్లాడతాము. ప్రజలు నమ్మాలి కదా. మరి అతని గురించి కాకుండా పక్క వాళ్ళ గురించి మాట్లాడితే నమ్ముతారా? అది అని అడుగుతున్నాను నేను. అది ఒప్పుకుంటారు ఎవరైనా? అంతెందుకు, ఇప్పుడు మా సురేఖక్క నియోజకవర్గానికి వెళ్ళి వేరే ఇంకో క్యాండిడేట్ ని తీసుకొచ్చి ఈమెనే రేపని చెప్తే మనం ఒప్పుకుంటామా? ఎలక్షన్ ఎప్పుడో ఉన్నది, ఎందుకు తొందర, ఎందుకు అత్యుత్సాహం, ఎందుకు ఆతృత, ఎందుకు నోటికి ఏదొస్తుంది నోటికి వచ్చిన మాట మాట్లాడడం ఎందుకు? పార్టీ ఉన్నది, ఏఐసిసి ఉన్నది, అన్నింటికన్నా ఇంపార్టెంట్ సురేఖకు స్వేచ్ఛ ఉన్నది. సురేఖక్క తన ఏ విషయాన్నైనా కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పు, ఏఎస్తో గారు చెప్పొచ్చు, జనరల్ సెక్రటరీ గారు చెప్పొచ్చు. అమ్మకు లేని బాధ నీకెందుకు? అమ్మ చూసుకుంటది కదా రాజకీయం, నాయన ఉన్నారు కదా వెనక, నీకెందుకు అని అడుగుతున్నాను నేను. సో పరకాలలో నెక్స్ట్ ఎలక్షన్ క్యాండిడేట్ డిక్లేర్ చేయొచ్చా రేవంత్ రెడ్డి? ఒక్క మాట, ఇప్పుడు పిసిసి ఇప్పుడు పార్టీకి ఎవరికైనా కూడా ఒక లైన్ ఉంటది, పార్టీలో సిస్టమ్ ఉంటది, ఎవరు ఎలా చేయాలా, నా క్యాండిడేట్ ని ఎట్లా చేయాలంటే ఆ లాస్ట్ మినిట్ లో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి సర్వేలు అయి ఉండొచ్చు, ఏఐసిసి ఇచ్చే కమిటీ అయి ఉండొచ్చు, పిసిసి కమిటీ ఉండొచ్చు, ఎలక్షన్ కమిటీ, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక లీడర్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన ఎమ్మెల్యేని, తన మెంబర్ ని, తన లెజిస్లేటివ్ మెంబర్ ని తను చెప్పేటువంటి నైతిక హక్కు కూడా ఆయనకు లేదా? అది పార్టీ ఇంటర్నల్ ఫోరం లో చెప్పాలి. నెక్స్ట్ ఎలక్షన్ లో ఈయన గెలిపించండి అంటే ఇప్పుడు ఒక మాట, పిసిసి చీఫ్ ఇంకొక పేరు డిక్లేర్ చేస్తాడు, ఈయన గెలిపించండి అని చెప్పి. భరత్ గారు రేపు ముషీరాబాద్ వచ్చి పిసిసి చీఫ్ ఇందిరా శోభను గెలిపించండి అంటాడు. ఇప్పుడు భరత్ గారు ఒక మాట చెప్తా, ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలతో ఉన్నప్పుడు మీరు ఎట్లానే అండగా ఉండండి అని చెప్పడంలో తప్పేమన్నా ఉందా? అంటే అండగా ఉండండి వేరు, వచ్చే ఎన్నికల్లో గెలిపించడం వేరు కదా. అవును, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి అని చెప్తున్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి గారే మీకు రాబోయే క్యాండిడేట్ అని చెప్పాలి. మీరు వినండి, కాబట్టి ఇప్పుడు ఎవరి లైన్ ఎలా తీసుకున్నప్పటికీ కూడా విత్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గురించి చెప్పినారు కాబట్టి పక్క వాళ్ళ గురించి చెప్పలేదు కదా. నువ్వు అమ్మాయిని, బీసీ బిడ్డవి, పేషెన్స్ ఉండాలి, రేపు 30% వస్తుంది, ఎక్కడో దగ్గర అవకాశం వస్తుంది. ఇవాళ రాజకీయాల్లో ఒక అడుగు ఏక ముందుకే నీ పైన ఇన్ని విసురులు వచ్చిన తర్వాత ఎందుకు అది అవసరమా అంటున్నా నేను. పిల్లలు తల్లిదండ్రులకి పేరు వచ్చే విధంగా ఉండాలి కానీ ఆ పేరు తగ్గించే విధంగా తల్లిని మానసికంగా ఇది రెండోసారి కదా, ఒకటోసారి కాదు కదా. చిన్నపిల్లలైతే ఏం కాదు కదా, చదువుకున్న అమ్మాయిలే కదా, నువ్వు విదేశాల్లో ఉండేటువంటి అమ్మాయి కదా. ఆ మాత్రం మెచ్చుట్లు లేకుండా ఉంటామా మనము? చెప్పండి మీరు ఆ విషయంలో. దీన్ని మీరు సమర్థిస్తారా ప్యానెల్ లో ఉన్నటువంటి వాళ్ళు? ఇప్పుడు ఇందాక శరతన్న మాట్లాడుతున్నాడు, అలా ఎలా మాట్లాడతారు వేరే వాళ్ళతో? నోటీసు సురేఖ గారికి ఎందుకు ఇచ్చారు? నోటీస్ సురేఖ గారికి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఆమెకి పార్టీ సభ్యత్వం లేదు, పార్టీకి సంబంధం లేదు. ఆయన అక్క కూతురుగా తను మాట్లాడింది కాబట్టి డెఫినెట్ గా తన పార్టీలో ఉన్నప్పుడు తను స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇవాళ యాజ్ ఏ క్యాబినెట్ మెంబర్ గా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో యు ఆర్ ద పార్సల్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద గవర్నమెంట్, వన్ ఆఫ్ ద మెంబర్. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పైన ఏ ఆరోపణలు వచ్చినా అది నీకు కూడా ఆపాదించినట్టే కదా. అంటే మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నాం మేము. జరిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా వచ్చండి, రాజకీయాలు పక్కన పెట్టండి, ప్రభుత్వానికి పైన భ్రష్టు పట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు చూసుకుంటా ఊరుకుంటామని అడుగుతున్నాను నేను. ఇప్పుడు పక్క పార్టీడు బీజేపీడో బీఆర్ఎస్ ఆరోపణలు చేసిందంటే అర్థం ఉన్నది. ఇంట్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేయడం అది కరెక్ట్ అని అడుగుతున్నాము. కానీ దానికి నోటీస్ ఆమె కిందకి ఇవ్వడం అని చెప్పి నోటీసు సురేఖకి ఇవ్వచ్చు. ఆమె ఆరోపణలు చేయడం కరెక్ట్ అని ఎవరు సమర్థించరు. ఎస్పెషల్లీ కాంగ్రెస్ టికెట్ కావాలనుకుంటుంది కాబట్టి. భరత్ గారు, ఇప్పుడు ఆమె పార్టీలో సభ్యత్వం ఉండి పార్టీలో ఏదైనా బాధ్యత ఉంటే అప్పుడు ఆ అమ్మాయిని బాధ్యురాలని చేస్తాం. ఆ అమ్మాయికి లేదు. బిహాఫ్ ఆఫ్ సురేఖక్క ఆ అమ్మాయి మాట్లాడినటువంటిది, తన కూతురుగా మాట్లాడింది ఆ వ్యాఖ్యలు. మీరు మీడియా వాళ్ళు కూడా ఒక అనామకులు మాట్లాడితే పోయి మీరు మీడియా మైక్ పెడతారా? పెట్టరు కదా. మంత్రి కూతురుగా తను మాట్లాడింది కాబట్టి మీడియా మొత్తం కవరేజ్ చేసింది. కాబట్టి సురేఖక్కని ఆమెకి ఇవ్వడం వల్ల ఉద్దేశం ఏంటంటే గతంలో తన కూతురు మాట్లాడిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పింది, మంది సంజాయించుకున్న పరిస్థితి వచ్చింది. ఇవాళ కూడా అదే పరిస్థితిలో ఉన్నప్పుడు డెఫినెట్ గా తల్లిదండ్రులుగా పిల్లలకు విషయం పట్ల మాట్లాడాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో పిసిసి తనకి
గారికి ఇచ్చింది. ఇచ్చినప్పుడు అక్క సంజయ్ ఇచ్చారు ఏమని, తన వ్యాఖ్యలు వ్యక్తిగతం, నాకు సంబంధం లేదని తల్లి చెప్పింది. అంటే తల్లికి కూతురికి మధ్య ఏమున్నది, ఎలా ఉన్నది అన్నది వాళ్ళు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత, అది నా బాధ్యత కాదు కదా. నేను పార్టీ యాజ్ ఏ పార్టీ మెంబర్ గా ముఖ్యమంత్రి గారిని మాట్లాడినటువంటి నేపథ్యంలో నేను డెఫినెట్ గా దాన్ని ఖండిస్తాను. కానీ ఎవరైనా ఖండించాల్సిందే అండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పట్టుకొని ఆ కుర్చీకన్నా విలువ ఇవ్వాలి కదా. ఇష్టం ఉన్నట్టు నోటుకు వచ్చిన మాట్లాడితే నువ్వు ఎవరు, నీకేం నైతిక హక్కు ఉన్నది, నీకేం బాధ్యత ఉన్నది? సో పిసిసి ప్రెసిడెంట్ గా మీరు సపోర్ట్ చేస్తే మరి అమ్మని మంత్రి చేసిండ్రు కదా, అమ్మకేం తక్కువ చేయలేదు కదా. ఎందుకు ఇవన్నీ వ్యాఖ్యలు? ఇక్కడ మన బీసీ అని మేము ఇట్లా ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఎందుకు అని అంటున్నాను నేను. మరి మేము కూడా బీసీలే, మేము ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మేము ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం. మరి మాకు అవకాశాలు వచ్చినాయా? రాలేదు కదా. మీకు రాజకీయంగా వారసత్వంగా వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి మీ గురించి వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉన్నది. వచ్చిన దాన్ని కాపాడుకోవాలి కదా. కాపాడుకోకుండా రోడ్డెక్కి రచ్చకెక్కి మన ఇంటి పరుగు తీస్తే అది కరెక్ట్ అని అడుగుతున్నాము. ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి వాళ్ళ గురించి మాట్లాడటం అది కరెక్టా? తిరుపతి రెడ్డి గారు నమస్తే. ప్యానల్ లో ఉన్నటువంటి అడ్వకేట్ శరత్ గారికి, అదేవిధంగా సోదరి ఇందిరా శోభన్ గారికి మీకు ధన్యవాదాలండి. ఇక్కడ ముఖ్యంగా ఈ విషయం లోపల, ఈ ఎపిసోడ్ లోపల ఏమైనా సోకాల్ నోటీస్ కనుక ఇవ్వాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గానీ, క్రమశిక్షణ సంఘం గానీ రేవంత్ రెడ్డి గారికే ఇవ్వాలి. ఈ విషయానికి ఆజ్యం పోసిందే రేవంత్ రెడ్డి గారు. సంగారెడ్డిలో పోయి అమ్మాయి మాట్లాడి సుష్మితా పటేల్ మాట్లాడినట్టు, సంగారెడ్డిలో పోయేమో జగారెడ్డి గారు మీ టికెట్ విషయం అనే నా పరిధిలో లేదు, మన యొక్క ఎలక్షన్ కమిషన్స్, అదే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటాడు, మురళీధరన్ గారు అనుకుంటా చైర్మన్ ఆయన తీసుకుంటాడు, నా పరిధిలో లేదు అంటాడు. ఇక్కడ వచ్చేసేమో ఆయనకు సంబంధం లేని విషయం. ఆయన ఒక ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించో రేవూరు ప్రకాష్ రెడ్డి గారు నాతోనే చాలా ఏళ్ళ నుంచి తెలుగుదేశం నుంచి సన్నిహితుడు, ఈయన కావ్యమని పట్టుకొస్తాడు. ఇలా అంత పచ్చ కాంగ్రెస్ వాళ్ళ లీడర్లు ఉటంకించింది కూడా, పేరు కూడా అవే. వీళ్ళందరూ పట్టుకొని వచ్చి పనులన్నీ చేయించుకుంటాడు, పరకాల అభివృద్ధిని బ్రహ్మాండ అభివృద్ధి చేస్తున్నాడు అని చెప్పుకోవడం వరకు ఓకే. ఈయననే మన రాబోయే ఎన్నికల్లో కూడా ఈయనను మీరు గెలిపించాలనడం అనేది ఈయన పరిధిలో లేని అంశాన్ని చెప్పి ఆజ్యం పోసింది. అంటే ఆ టికెట్ కొండామూర్తి గారు, కొండా సురేఖ గారు, సుస్మిత గారు పలుమార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు, నెక్స్ట్ ఎలక్షన్ లో మేము కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నామని. కావాలని చిచ్చు కనబడతా ఉంది. ఇక్కడ ఉక్కపోటు గురి చేసి కొండా సురేఖమ్మను బయటికి పంపించేటువంటి ఉద్దేశం ఆయన వ్యాఖ్యలు కనపడదు. కాబట్టి పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాటుపడ్డారు. కొండా సురేఖ గతంలో ఇప్పుడు మీ పార్టీ యువరాజు కేటీఆర్ మీద కూడా ఇదే విధంగా మాట్లాడారు. ఇప్పుడేమో ఆమెను మీరు సపోర్ట్ చేస్తున్నారు. గారు నేను మాట్లాడబోతున్నాను. కత్తి బొట్లో పెట్టుకొని తిరిగితే చివరికి ఆ కత్తికే బలవుతున్నట్టు ఆమె ఏం చేసిందంటే, ఏంటంటే కేటీఆర్ గారి మీద ఇష్టపడి మాట్లాడారని రేవంత్ రెడ్డి గారి ప్రాపకం కోసం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆమె నడుచుకున్నది, వ్యాఖ్యలు చేసి తర్వాత పాశ్చాత్తాపడ్డది, క్షమాపణ కూడా చెప్పింది. ఇవాళ ఆ కత్తే ఇప్పుడు ఆ కత్తి యొక్క పూర్తిగా ఇలా గురయ్యే పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఎందుకంటే కొండా కుటుంబంతో ఒక శీలమైనటువంటి కుటుంబం అండి రాజకీయంగా, అది వరంగల్ జిల్లాలో. ఆ కుటుంబంతో పెట్టుకున్నప్పుడు చిత్రంగా జరిగే నష్టం కూడా అంతే ఉంటది. ఇదే కొండా మురళి గారిని రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులైన తర్వాత బాలసముద్రంలో వచ్చి ఒక మీటింగ్ పెట్టేసి గూండా రౌడీ అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడమాట. అదే కొండా మురళి గారి దగ్గరికి పోయిండు, సుస్మితా పటేల్ మాటల్లో చెప్పినట్టుగా మరి కాళ్ళు పట్టుకున్నాడు, చేతులు పట్టుకున్నాడు, బతిలాడుకొని తీసుకొచ్చుకున్నాడు, ఆయనకు రకరకాల ప్రామిస్ తీసుకొచ్చుకున్నాడు. ఆ కోపం అమ్మాయికి ఉందండి. మా నాన్నకి ఇన్ని ప్రామిస్ చేశారు, పార్టీలోకి తీసుకున్నారు, ఇక్కడ వచ్చేసి ఎక్కడో నుంచి దొంతి మాధవ్ రెడ్డి గారికి చేస్తే లాస్ట్ మీద ఆయన సభ్యత్వం ఉంది కాంగ్రెస్ పార్టీలో, ఆయన టికెట్ ఇచ్చేసి ఇట్లా సభ్యత్వం లేని వాళ్ళందరికీ చాలా మందికి ఈ దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ ఝాన్సీ రెడ్డి గారు ఈ సభ్యత్వం గురించి పక్కన పెట్టింది. వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది, మీ వాయిస్ కట్ అవుతుంది. భారత పౌరసత్వం లేనటువంటి ఝాన్సీ రెడ్డి గారిని పిసిసి ఉపాధ్యక్షులుగా చేసినటువంటి ఘనత ఈ దిక్కుమాల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పట్టిందండి. ఈ సభ్యత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడండి. మొన్నటి ఎలక్షన్ లోపల ఈ మేఘారెడ్డికి సభ్యత్వం ఉందా, లాస్ట్ మినిట్ లో వచ్చిన రాజగోపాల్ రెడ్డి గారికి సభ్యత్వం ఉందా, కొండ సురేఖ గారికి లాస్ట్ మినిట్ లో ఆనకు ఉందా, వివేక్ గారు ఉన్న ఆనకు ఉందా, పర్ణికారెడ్డికి ఉందా, ఎవరికి ఉందని అసలు పార్టీలో సభ్యత్వమే లేని, అసలు దేశంలో లేని యశస్విని రెడ్డికి తీసుకొచ్చేసి డైరెక్ట్ 4 ముందు టికెట్ డిక్లేర్ చేశారు. అదొక దిక్కుమాల సిద్ధాంతం లేనటువంటి పార్టీ అండి. ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతూ ఏమనంటే అమ్మాయి గురించి మన ఇండియన్ శోభంతో సహా అందరూ ఏం మాట్లాడారంటే
పిల్ల కాకి ఇంత చిన్న పిల్ల ఇట్లా మాట్లాడుతున్నారు. ఆమె చిన్న పిల్ల ఏందండి, 38 సంవత్సరాలు వచ్చినటువంటి అమ్మాయి, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ఆమె మాట్లాడే మాటలకు కొంత శానిటీ ఉంది. ఇవాళ ఆమె చెప్పినట్లుగా ఆ పార్టీ మాది కాకుండా చెప్తున్నా, అసలు శిశురైనటువంటి అచ్చ కాంగ్రెస్ స్వచ్ఛ కాంగ్రెస్ వాళ్ళకును ఈ పచ్చ కాంగ్రెస్ వాళ్ళకు పెద్ద యుద్ధమే జరుగుతా ఉంది. ఈ విషయం మీద నిర్ణయం తీసుకోవడం కోసం ఏం కాంగ్రెస్? అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్? అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్. రేవంత్ ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్, కాంగ్రెస్ స్వయం ముఖ్యమంత్రి ఇక్కడ అసలు సిసలు కాంగ్రెస్ వాళ్ళకి ఒక్క జీవన్ రెడ్డిని ఎక్స్పెల్ చేసిరు, చిన్నారెడ్డి గారిని ఎక్స్పెల్ చేసే పరిస్థితి, అనిరుద్ధ్ రెడ్డికి జీవన్ రెడ్డిని ఎక్స్పెల్ ఏం చేయలేదు, ఆయనంతటా పోయినారు, వెళ్ళిపోయినారు జీవన్ రెడ్డి. అదే పరిస్థితి అండి. ఒక్కపోతా ఇంద్రశోభన్ గారు ఎందుకు వెళ్ళిపోయారండి? ఆ సోదరు ఎంత కష్టపడదు పార్టీకి, నేను స్వయంగా ప్రత్యక్ష సాక్షి. ఎందుకు వెళ్ళిపోయారు పార్టీలో నుంచి? భావజాలం ఉన్న పార్టీ వ్యక్తి, కాంగ్రెస్ భావజాలం వ్యక్తి, అటువంటి వాళ్ళని ఒక్కరు చేసింది రేవంత్ రెడ్డి కాదు. నీ ఆ రోజు సాక్షిని మళ్ళీ వచ్చింది సోదరి, ఎందుకంటే సిద్ధాంతాలు ఆమెకు నచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇటువంటి అన్యాయం చేసినటువంటి దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ స్వయం ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారికి ఎట్లా ఇస్తారండి? ఆమె సిటిజనా, ఇండియన్ సిటిజనా? వేరే దేశం వాళ్ళకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తారా? ఇంద్రశోభన్ సోదరి మీరు స్పందించాలి ఇటువంటి విషయాల మీద. సభ్యత్వం లేనటువంటి సుష్మితా పటేల్ కు సరే ఇవ్వలే, మరి పౌరసత్వం లేనటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదా పౌరసత్వం? అప్పుడు లేదు, ఎలక్షన్ ముందు కానీ ఇంకా కూడా లేదా? నేను క్షమాపణ చెప్తా, ఇప్పుడు కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇటువంటి దిక్కుమాలకు సిద్ధాంతాలు ఇగో మొన్న ఎలక్షన్ లోపల 75% పీపుల్ కు కాంగ్రెస్ పార్టీ లేకను కాంగ్రెస్ పార్టీ టికెట్లు అప్లై చేసుకున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చారండి. పార్టీ టికెట్లు అప్లై చేసుకుని మాలాంటి మొదలు పెట్టారు. ఇక రేవంత్ రెడ్డి గారి మాటలకు సానిటీ ఎక్కడ ఉందండి? ఈయన పోయి టికెట్ ఈయనే ఉంటాడా? రేపు ముఖ్యమంత్రి కదా ఆయన, ముఖ్యమంత్రి వన్ ఆఫ్ ది క్రూషియల్ పర్సన్, కీ పర్సన్ టికెట్ డిక్లేర్ చేయడంలో. పటేల్ రమేష్ రెడ్డి గారికి 10 సార్లు ఇచ్చిందండి టికెట్. ఈయనే 10 సార్లు ఇచ్చిండు సూర్యాపేట టికెట్. ఈ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, మళ్ళీ తీసుకుంటాను తిరుపతి రెడ్డి గారు, మీరు సెట్ చేసుకోండి. అంతలో వాయిస్ కట్ అవుతుంది చాలా. ప్రసాద్ గారు, కప్ర ప్రసాద్ గారు, సురేఖ గారు గతంలో భారతీయ జనతా పార్టీతో చర్చలు జరిగాయని వార్తలు వచ్చాయి, ఈ ఎలక్షన్ ముందు మధ్యలోనూ. ఇప్పుడు నాకు మరి ఇంత గొడవ అయితే అక్కడ మంత్రి పదవి నుంచి తీసేస్తాను, అది చేస్తాను, మరి మళ్ళా బీఆర్ఎస్ లోక పోలేదు, ఎందుకంటే కేటీఆర్ మీద వ్యాఖ్యలు చేశారు. ఆల్టర్నేటివ్ బీజేపీ కనబడుతుంది. ఇప్పుడు వినపడుతుంది అండి భరత్ గారు? ఇప్పుడు వినపడుతుంది. ఒకసారి కప్పర్ ప్రసాద్ గారు చెప్పిన తర్వాత రండి. ఎస్ ప్రసాద్ గారు. భరత్ గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఒక అంటే దాన్ని ఏమంటారంటే, మొదటి నాగలి ఎట్లా నడిస్తే కొన నాగలి అదే తిరగబోతా అనేది ఒక నానుడి ఉంది తెలంగాణలో. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత సరే ఆయన ముఖ్యమంత్రి అయిండు, కష్టపడ్డాడు, తొక్కుకుంటూ వచ్చిండు, ఎక్కుకుంటూ వచ్చిండు, ఇవన్నీ చెప్తాడు ఆయన. అందరినీ తొక్కుకుంటూ వచ్చినా నేను సరిగా రాలే అని చెప్పి చెప్తాడు. సరే తొక్కిండా ఎక్కిండా ఏం చెప్పినా మొత్తాన్ని ముఖ్యమంత్రి అయింది. కానీ ముఖ్యమంత్రి అయినాక మీరు గమనిస్తే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కొన్ని ప్రసంగాలను తీసుకుంటే ఆయన ఏం మాట్లాడతారంటే, ఏఐసిసి అనేటువంటి పార్టీ తన తర్వాతనే, అంటే ఏఐసిసిని కూడా నేనే నడిపిస్తున్నా అనే యాంగిల్ లోనే ముఖ్యమంత్రి గారి ప్రకటనలు ఉంటాయి. ఏంటి ఉదాహరణకు చెప్తాను, రాబోయే రోజుల్లో కూడా నేనే ముఖ్యమంత్రి ఆయనకైనా స్వయంగా ప్రకటించుకున్నటువంటి మాట. మళ్ళీ పార్టీ గెలుస్తుంది, గెలిచినాక అధిష్టానం నిర్ణయిస్తే నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి ఆయన ఇప్పటికీ చాలా సార్లు ప్రకటించిండు. దాని మీద కొన్ని విమర్శలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్యన ఆయన మాట్లాడినప్పుడు మళ్ళా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది చెప్తా ఉన్నాడు. ఒక అంశం. రెండోది, కొండా సురేఖ గారికి ఉక్కపోత అన్నది ఇయ్యాలలో నిన్న వచ్చినటువంటిది కాదు. ఆమెకు దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇచ్చినప్పటి నుంచి ఉక్కపోత మొదలైంది. ఎవరితోటంటే ఆ ఖమ్మం మన శ్రీనివాస్ రెడ్డి గారితో. ఎందుకు మొదలైంది అనేది ఇక్కడ అర్థం లేనట్టు అంశం. ఎందుకు చెప్తున్నానంటే, దేవాదాయ శాఖలో ఏదైనా కాంట్రాక్ట్ ఇవ్వాల్సి వస్తే, నిర్వహించాల్సి వస్తే దాన్ని శ్రీనివాస్ రెడ్డి గారు డిసైడ్ చేస్తా ఉన్నారు. దేవాదాయ శాఖ కాదనుకుంటా, ఓన్లీ సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో. ఎందుకంటే వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, కాబట్టి యాదాద్రి కమిటీలో కూడా రోల్ లేదండి సురేఖ గారిది. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఇన్ఛార్జ్ మినిస్టర్ అనేది ఓన్లీ ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆయన సూచనలు చేయాలా, సలహాలు ఇవ్వాలా.
కానీ నిర్ణయాలు తీసుకోకూడదు. నిర్ణయాలు ఆ శాఖలో మంత్రిని తీసుకోవాలి. ఆయన అంటే సమ్మక్క సారక్క జాతర వరంగల్ జిల్లా కాబట్టి వరంగల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి అని చేసి ఉంటాడు. నేను అదే చెప్తున్నాను, ఇన్ఛార్జ్ మినిస్టర్ అనేవాడు నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఆ మంత్రిత్వ శాఖలో ఉండబడేటువంటి కొండా సురేఖ గారు నిర్ణయాలు తీసుకోవాలి. కొండా సురేఖ గారి నిర్ణయాలు ఏమైనా తప్పుగా ఉంటే ఆ నిర్ణయాల పైన ముఖ్యమంత్రికి ఆయన నివేదిక ఇవ్వాలా. కానీ సురేఖ యొక్క అనుమతి లేకుండా, సురేఖకు తెలియకుండా వారు అనేక నిర్ణయాలు ఈ సందర్భంగా తీసుకున్నారు. అక్కడి నుంచి చిచ్చు మొదలైంది. టెండర్ల విషయంలో, కాంట్రాక్ట్ల విషయంలో మొదలైనటువంటి ఈ పోరాటం కొనసాగుతా ఉన్నది ఒకటి. నిన్నగాక మొన్న ఆమె మన ఈయన ఎవరు ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ నుంచి పోయినటువంటి ఎమ్మెల్యే మీద కూడా ఆమె ఆరోపణలు చేసింది. ఏంది, నాకు సంబంధం లేకుండా పోయి రివ్యూ చేస్తా ఉన్నారని చెప్పి. రివ్యూ కాదు, దేవాదాయ శాఖ కమిషనర్ కలిస్తే రివ్యూ అని చెప్పి కడియం శ్రీహరి అన్నారని ఆయన చెప్తున్నారు కదా. ఎమ్మెల్యే ఎవరైనా కమిషనర్ కలవచ్చు, ఎమ్మెల్యే తన పరిధిలో ఎవరైనా కమిషనర్ కలవచ్చు. ఎమ్మెల్యే కమిషనర్ కలిస్తేనే ఫిర్యాదు చేసేంత అమాయకురాలు సురేఖ. జిల్లా మొత్తం ఇప్పుడు ఏదైనా వేరే జిల్లాలో వేరే దానికి సంబంధించి అడుగుతాను కదా, తన కాన్స్టిట్యున్సీలో దేవాదాయ శాఖ అడిగినట్టున్నారు. లేదు, నేను కొండా సురేఖ పరిపూర్ణమైనటువంటి రాజకీయ నాయకురాలు. మీరు బాగా చెప్పండి, వినండి. రాజకీయ నాయకురాలు, రాజకీయాలు ఎట్లా చేయాలో ఆమెకు తెలుసు. ఆమె అమాయకంగా ఏది పడితే అది మాట్లాడడానికి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది, చాలా సంవత్సరాలు మంత్రిగా పనిచేసింది. రాజకీయాలు ఆరితేరినటువంటి వ్యక్తి ఏదంటే ఆరోపణలు చేయడానికి లేదు. చాలా సంవత్సరాలు ఎక్కడ పాపం 3 నెలలే రాజశేఖర రెడ్డి చనిపోయేంత వరకు ఆ 3 నెలలే 4 నెలలే ఉంది. మళ్ళా ఇప్పుడు 2.5 సంవత్సరాలు మంత్రిగా వేసింది అంతే. నేను చెప్పేది రాజకీయాలలో ఉంది. రాజకీయాలు తెలుసు ఆమెకి ఎక్కడో మనసు నొచ్చుకోకపోతే ఎందుకు ఆరోపణలు చేస్తుందండి? ఆ మనసు నొచ్చుకునేటువంటి కార్యక్రమం ఈయన పోయిండు, కూర్చున్నట్టు రివ్యూ చేసిండు. ఈయన పోయి అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చి రాలే. మన ఫోటోలు కూడా ఉన్నాయి. అధికారులు అందరితో కూర్చొని మొత్తం చుట్టూ టేబుల్ మీద కూర్చొని ఆయన మీటింగ్ పెట్టిండు. అది రివ్యూ కాకుండా ఏంటిది? మీరు ఆయన పోయి కమిషనర్ నే కలిసి వస్తే నో ప్రాబ్లం. కమిషనర్ ఛాంబర్ లోకి పోయి కమిషనర్ కు రిప్రజెంటేషన్ ఇవ్వడం, కమిషనర్ తో మాట్లాడడం అయితే ఇబ్బంది లేదు. కానీ పత్రికల్లో వచ్చినటువంటి ఫోటోలు చూసి చెప్తా ఉన్నాను నేను. ఆయన అధికారులందరినీ మొత్తంగా రౌండ్ టేబుల్ మీద కూర్చుని పెట్టుకొని మన ముఖ్యమైన స్థానంలో కడియం గారు కూర్చొని మాట్లాడినారు. దాన్ని రివ్యూ అనకుండా ఏమంటారు? ఇది ఒకటి. రెండోది, ముఖ్యమంత్రి గారు నేను ముఖ్యమంత్రికి ఉంటా, నేనే పోటీ చేస్తా, నేనే వచ్చేసారి గెలుస్తా అని చెప్పుకున్నప్పుడు ఆ సుష్మిత అనేట ఆమె చిన్నపిల్ల నేను ఎమ్మెల్యేనైతా అని చెప్పుకోవడంలో తప్పేముందండి? ఏం తప్పు అందులో? ఏం తప్పు ఉంది? ఆమె నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకే వస్తుందని చెప్పలే. నేను మా నియోజకవర్గంలో పరకాలతో నేను ఎమ్మెల్యేనైతా అని అన్నది. సరే, ముఖ్యమంత్రి గారిని అసభ్యంగా మాట్లాడింది, ఏకవచనంతో మాట్లాడింది అనలేకు. అట్లాంటి మాటలను నేను కూడా ఒప్పుకోను. ఒక పెద్దగా, ఒక పార్టీ నాయకుడుగా, ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాల్సిందే. సరే, ఆమె వేరే పార్టీలో కాబట్టి ముఖ్యమంత్రి గారిని నేర్పించినా సరే అని చెప్పి నేను అనట్లే. కాకపోతే మీరు నడిచేటువంటి రీతిలో, పెద్దలు చూపినటువంటి బాటలో పిల్లలు కూడా నడుస్తారు కదా. నేనే ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి నేనే ఎమ్మెల్యేని అయితే అని చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అనేది ఒకటి. రెండోది, ఆమెకు ఎంత ఉక్కపోత ఉండొచ్చు. వాళ్ళ నాయన దగ్గరికి పోయి అనేక హామీలు ఇచ్చి నువ్వే రేపు ఎమ్మెల్యే చేద్దామని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఈ అమ్మాయి విన్నది కదా. మా నాన్నకు మా అమ్మకు అన్యాయం జరుగుతూ ఉంటే, వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు నోరు దగ్గరలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేనైనా మాట్లాడాలి కదా అనుకుని మాట్లాడిందేమో. మాట్లాడితే నేను మాట్లాడడము, ఆమె ఇంకా కొంత పొలైట్ గా మాట్లాడాల్సింది ఉంటేనేమో, ముఖ్యమంత్రి గారి మీద అట్లాంటి భాష ఉపయోగించుకోవాల్సింది ఉండేనేమో. అవన్నిటిని నేను అంగీకరించాను. ఆ రకమైనటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదండి. ముఖ్యమంత్రి గారి మీద అలాంటి వ్యాఖ్యలను నేనైతే సమర్థిస్తానండి. ముఖ్యమంత్రి గారు మహనీయుడు కేసీఆర్ గారి మీద ఇష్టం మాట్లాడచ్చా? ఆయన వయసు నేను మాట్లాడినా మీరు మాట్లాడండి, మీకు అవకాశం వస్తుంది మీరు మాట్లాడండి. ఆ కేసీఆర్ మహనీయుడు కాదనేది తర్వాత అంశం. మేము మహనీయుడేనండి, మహనీయుడు అనడానికి సిద్ధంగా లేము. ఆయన చేసినట్టు తప్పుడు ఆయన కూడా బోలెడు చేసిండు. కానీ ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా పెద్దవాడు కాబట్టి ఆయన మీద కొన్ని అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడటం తప్పు. అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆమె కొంత సమయంతో ఆమెకు జరిగినటువంటి ఇబ్బంది చెప్పుకోవాల్సింది, అది వేరు. కానీ రాజకీయంగా నేను చెప్తే, అమ్మాయి మాట్లాడిన దాంట్లో అసభ్యాలు, దూషణలు మినహాయిస్తే అమ్మాయి చేసినటువంటి డిమాండ్ లో ఏ మాత్రం తప్పు లేదు. నేను ఎమ్మెల్యేనైతే అని చెప్పుకోవడంలో తప్పు లేదు. అది నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకున్నప్పుడు తప్పు లేనప్పుడు ఈమె నేను ఎమ్మెల్యేనైతే అని చెప్పుకోవడం తప్పు కాదు. ఇంకొకటి, ఇలా ఎవరు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారికి అధికారం లేదు, పార్టీ నిర్ణయిస్తుంది, సెంట్రల్ నిర్ణయించడానికి అధికారం లేదని ఇండైరెక్ట్ గా ఆయన చెప్తుండ్రు. మరి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎందుకు షోకాజ్ నోటీస్ ఎవరండి?
కొండ సురేఖకి ఇస్తారు, మరి ముఖ్యమంత్రి గారు కూడా తప్పు మాట్లాడారు కదా. ముఖ్యమంత్రి గారు ఇది అంటే తప్పు మాట్లాడే అధిష్టానాన్ని ముఖ్యమంత్రిని తిట్టలేదు కదా, టికెట్ డిక్లేర్ చేశారు, డిక్లరేషన్ కాదని భరత్ గారు ఆయన పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కరించి టికెట్ అనౌన్స్ చేశారు. అక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డి గారే మళ్ళీ ఎమ్మెల్యే అని చెప్పారు. 1, నేనే ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అని చెప్పారు. 2, సంగారెడ్డిలో పోయి జయప్రకాష్ రెడ్డికి హక్కు లేదు నేను పోటీ చేయను అని అనడానికి దీన్ని ఏఐసిసి నిర్ణయిస్తుంది అని చెప్పినారు. సంగారెడ్డిలో ఏఐసిసి నిర్ణయిస్తే మరి పరకాల ముఖ్యమంత్రి ఎందుకు నిర్ణయిస్తాడు? పిసిసితో సంబంధం లేకుండా, ఏఐసిసితో సంబంధం లేకుండా. భరత్ గారు నాకు ఇవ్వండి ఒకసారి. 2 నేను కొంచెం ఫినిష్ చేయనియండి భరత్ గారు. ముఖ్యమంత్రి ఆయన ప్రకటించుకుంటున్నారు కదా ఎక్కడైనా నేను ముఖ్యమంత్రి అయితే వచ్చేసారి అని చెప్పి. అదొకటి. 3వది రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈ ఇందిరా గారు అప్పటి నుంచి రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం అండి, ఇంతకుముందు లెట్ మీ ఫినిష్ మై కంక్లూజన్. ఈ రకమైన అన్ని అంశాలు మాట్లాడాల్సింది. మేడం ఇంత ముందు కొంచెం ఇంటరప్ట్ అయింది. ఐ వుడ్ లైక్ టు కంప్లీట్. బయటికి వచ్చినాయి కాబట్టి ఇందిరా గారు అప్పటి నుంచి రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు. ఇందిరా గారు కాబట్టి ఇప్పుడు ఉపసంహరించుకోవాలి. ఇప్పుడు మీకు రిప్లై ఇవ్వమన్నారు దీని మీద కొండ సురేఖని, ఆమె డైరెక్ట్ గా కంప్లీట్ గా తన వ్యక్తిగతం దీన్ని ఉపసంహరించుకోవాలి అంటున్నారు. ఇంకొకటి, గతంలో కూడా సుష్మిత కామెంట్స్ చేశారు, అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అలాగే మంత్రిగా ఉండి కొండ సురేఖ వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ మీద కదా కామెంట్ చేశారు, అప్పుడు కూడా మీరు యాక్షన్ తీసుకోవాల్సి ఉండింది. సో ఇవాళ రోజు ఇలాంటి కామెంట్స్ అనేవి చాలా కామన్ అయిపోయింది అనుకోవచ్చు. అంటే సీఎం చైర్ ని కూడా ఆమె క్వశ్చన్ చేస్తున్నారు, సీఎం ని క్వశ్చన్ చేస్తున్నారు. నిజమే, కరెక్ట్ కాదు, కానీ దీన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడైనా అట్లీస్ట్ యాక్షన్ నిజంగా ఉంటుందా? ఇప్పుడు ఇంత మాట్లాడుతూ ఇంత ఉన్న సందర్భంలో నాలాంటిది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ప్యానెల్లో ఉన్న సోదరులు దాన్ని కూడా క్రిటిసైజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఆమె ఎలా మాట్లాడుతారు, ఎలా నోటీస్ ఇస్తారు, ఫస్ట్ టైం మాట్లాడి తను చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో బహిరంగంగా క్షమాపణ చెప్పినారు. సో ప్రతి మనిషికి తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంది, అది అయిపోయింది. దెన్ సెకండ్ టైం కూడా సేమ్ అదే లైన్ లో మీరు మాట్లాడుతున్నప్పుడు ఇందాక తిరుపతి అన్న మాట్లాడుతున్నాడు. తిరుపతి అన్న అంటే మాకు గౌరవం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన కూడా అభిమానమే. కానీ ఆ రోజు టికెట్ రాలేదన్న ఆ అక్కసు అది తనలో అసహనం అనేది కనబడుతుంది. ఓపెన్ గా దిక్కుమాల పార్టీని మాట్లాడుతున్న దాంట్లో అది సరైనది కాదు. తిరుపతి మనకు అవకాశాలు రాలేదు అని అంటే ఇంకేదైనా బెటర్ వస్తామని ఆలోచించుకోవాలి తప్ప నేను కాంగ్రెస్ వాదిని కాదు, నేను క్లెయిమ్ చేసుకోవట్లేదు. రేవంత్ రెడ్డిని బ్లైండ్ గా నమ్మి ఆ దిక్కుమాల పార్టీలు చేయనందుకు నేను చింతిస్తున్నా. మీరు కాంగ్రెస్ వాది, మీరు సమర్థించుకోండి. నేను కాంగ్రెస్ వాదిని కాదు, నేను కాంగ్రెస్ పార్టీ కేవలం బ్లైండ్ గా గుర్తిగా రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తిని నమ్మి అందులో చేరినందుకు నేను చింతిస్తున్నా. తిరుపతి మీకు తెలుసు టికెట్లు ఇచ్చేటప్పుడు రకరకాల ఈక్వేషన్స్ గెలిపే చాలా రకాలు ఉంటాయి. కానీ ఏముండవండి, ఎంత అమ్ముకున్నారు టికెట్లు, అమ్ముకున్నారు సరైనది కాదు, అది సరైనది కాదు. ఎడ్యుకేటెడ్ పర్సన్ పొలిటికల్ సిస్టమ్ లో ఎలక్ట్రల్ సిస్టమ్ ఎట్లుంటుందో మీకు తెలుసు. ఈ రకమైన స్టేట్మెంట్ సరైనది కాదు. మనకు నచ్చకపోతే నచ్చకపోయిండొచ్చు, అందరికి నచ్చాలని ఏం లేదు. నచ్చకపోయినంత మాత్రం దాన్ని దుష్ప్రచారంగా దూషించే విధంగా ఉండడం అనేది సరైనది కాదు. రెండో విషయం బీజేపీలో ఎలాంటి వర్గపోరు లేదా? బండిదొక తీరు, గుండుదొక తీరు, ఈటలదొక తీరు, ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ లో వాళ్ళు పనిచేస్తున్నారు. పక్కోని పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఏది పెట్టి అందులో ఏమున్నదో వాసన చూసి ఎందుకు కంపు కొడుతుందా, సువాసన వస్తుందా అది చూసుకోండి. అది వదిలేసి పక్కోటి దాంట్లో తొంగి చూడడానికి ప్రతిట్లో ఉందండి సమస్య. ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నది, కేసీఆర్ ఇంట్లో లేదా? కవిత, హరీష్ రావు, కేటీఆర్ మధ్య ఉండేవా సమస్యలు? నడుస్తలేవు వాళ్ళ దగ్గర. నా ఇంట్లోనే ఎందుకు మీరు ఎంత చొరబడి చూడాలా అంతగానో? అంటే సుష్మా బయట వచ్చి మాట్లాడింది కాబట్టి ఇవాళ మాట్లాడిన స్టేట్మెంట్ కి ఇతర పార్టీలకు కూడా అవకాశం ఇచ్చి పార్టీకి సంబంధించి, ముఖ్యమంత్రి గారికి సంబంధించి, ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించి ఇవాళ ట్రోల్ చేయబడుతున్నారు. కాబట్టి డెఫినెట్ గా రేపు మా భవిష్యత్తు పార్టీతో ఉన్నది.
ఉన్నది. మా పార్టీకి నష్టం జరిగితే మేము ఎందుకు భరిస్తాము? ముఖ్యమంత్రి గారికి నష్టం జరిగి ఆయన ప్రతిష్టకు భంగం కలిగేందుకు మాట్లాడితే ఎందుకు భరిస్తాము? భరించబోతున్నా నేను. ఇవాళ సురేఖగా మాట్లాడిందంటే ఎస్, పార్టీలో మంత్రిగా ఉన్నది, ఆమెకు ఆ స్వేచ్ఛ ఉన్నది, ఆమె కేబినెట్ లో మాట్లాడొచ్చు, ఈసీతో మాట్లాడొచ్చు, తల పీసీతో మాట్లాడొచ్చు, ఏఐసీసీతో మాట్లాడొచ్చు, జనరల్ సెక్రటరీతో మాట్లాడొచ్చు. ఆ స్వేచ్ఛ అక్కకున్నప్పుడు నీవెందుకు మిస్బిహేవ్ గా చేస్తున్నా అంటున్నా. ఎస్, తన తండ్రికి మాట ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు అని అంటే ఇవాళ పదవులు వచ్చిన వాళ్ళే ఇంకా పదవులు కావాలని అడుగుతున్నప్పుడు మరి మిగతా వాళ్ళ పరిస్థితి గురించి దాని గురించి కూడా ఆలోచించాలి కదా. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక కార్యకర్త గురించో, ఒక లీడర్ గురించో, కొన్ని బీసీ బిడ్డల గురించో, ఆడబిడ్డల గురించో మీరు ఎక్కడైనా ప్రస్తావించినారా? ఎక్కడైనా వాళ్ళ కోసం కొట్లాడినారా? వాళ్ళ గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారా? అది కదా కావాల్సింది. అన్ని మన ఇంట్లోనే ఉండాలి, అన్ని మనకే ఉండాలి. ఇది ఎక్కడ ఆశ అండి? దాని గురించి కదా మాట్లాడాల్సింది. అవి వదిలేసి వ్యక్తిగతంగా స్వార్థంగా మాట్లాడే వాటి గురించి మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు మూడో విషయం ఏంటి అనంటే, ప్రతి దాంట్లో ప్రతి పార్టీకి కూడా గెలుపోటంలు పరమావధిగా పనిచేస్తారు. గెలుపు గుర్రాలు ఎవరని వెతుక్కుంటారు, ఎవరు ఏం పెడతారు, ఏం చేస్తారని ప్రతి ఒక్కరు మాట్లాడతారు. పని విషయానికి వచ్చినప్పుడు ఎవరు అడగరు ఆ విషయం. అది అన్ని పార్టీలో ఉన్నటువంటిది. అంత సిస్టమ్ అంతా అందరి దగ్గర ఒకే రకంగా ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దోషి అన్నట్టుగా మాట్లాడడం సరి అనేది కాదు. సో ఇవాళ బీజేపీలో లేదా? బీజేపీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నట్టు ఇప్పుడు కప్ప రాజప్రసాద్ అని ఉన్నాడు. బీజేపీ పార్టీ ఎన్ని రోజుల నుంచి నాన్న నీకు ఎందుకు ఒక నామినేటెడ్ పదవి వస్తలేదు? ఇవాళ ఎవరు ప్రకాష్ రెడ్డి అని ఉన్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న పార్టీకి మీరు అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయింది, ఎందుకు ఒక పదవి ఇస్తలేరు? అందరికీ ఉందనా? ప్రతి ఒక్కరికి ఉన్నది. పదవులు వేరు, ఆ పని వేరు, చేసే వేరు, అధిష్టానం వేరు, అన్ని పార్టీలలో ఉన్నది. కానీ ఒక పార్టీనే దూషించి ఇక్కడేమో కాంగ్రెస్ జరిగిపోతుంది, దిక్కుమాలింది, కంపుది అని మాట్లాడటం అనేది సరి అయినది కాదు అంటున్నా. మనం ఒకరి గురించి ఏం పెట్టినప్పుడు నలుగురు మన వైపు చూపిస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇవాళ 100% కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంకొకటి అడుగుతా, పచ్చ కాంగ్రెస్ అచ్చ కాంగ్రెస్ అంటున్నారు. నేను ఒకటి అడుగుతాను, పచ్చ కాంగ్రెస్ అచ్చ కాంగ్రెస్ మాట్లాడాలంటే ఆ నియత్ మనకు ఉండాలి. మనం పక్కాగా అన్ననే పుట్టి అన్ననే పెరిగి అందులోనే చచ్చిపోతే మనం ఆ స్టేట్మెంట్ చేసి మనం బయటకు పోయి వచ్చినాం. ఆ స్టేట్మెంట్ చేసి మనకు లేదు. మనం ఎట్లా మాట్లాడతాం ఆ మాట? చెప్పకూడదు కదా. కష్టం ఉన్నప్పుడు పార్టీలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీకి ఊపొచ్చింది, ప్రజలు తన వైపు నిలబడ్డారు. ఎస్, రేవంత్ రెడ్డి కరెక్ట్ గా ఉన్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, కేసీఆర్ ని దీంట్లో కొట్టడగలుగుతాడు, మనం తనతో జత కడతామని చెప్పేసి పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి పనిచేశారు. చేసినప్పుడు ఆయన నాయకత్వాన్ని బలపరిచినారు. మరి ఇవాళ ఎందుకు ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని అడుగుతున్నాను నేను. సో ఇవాళ ప్రభుత్వం వచ్చిందంటే ఆయన మొహం చూసే ఓట్లేశారు. ఆయన పని చేశాడు, అందరికి చేసే విధంగా పని చేశాడు. అది కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఎందుకు గాలిగా ఇట్లా చిల్లరగా తీసి పడేసినట్టు? తిరుపతి గారు ఒక్కటే అండి, ఇవాళ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటువంటి పొజిషన్ లోపల రేవంత్ రెడ్డి గారు లేరు. వారికి ఒక పదవి ఉంది, ముఖ్యమంత్రి పదవి ఉంది. ప్రజాపాలన చేస్తాను వచ్చిండు, 6 గ్యారెంటీలను ఊదరగొట్టిరు. అవి ఇంప్లిమెంట్ చేస్తే ఒప్పుకుంటారు ప్రజానికం. సంగారెడ్డిలో పోయాం, నా పరిధిలో అంటాడు, ఇక్కడికి పరకాలకు వచ్చేసామో నేనే టికెట్ ఇస్తున్నట్టు. నేను నిలబడను, నా భార్య నిలబడుతుందని జగ్గన్న చెప్తున్నాడు. జగ్గన్న చెప్పినటువంటి దానికి ఆ విషయం చెప్పాలి. ఇది అని చెప్పలేదు. మీరు అది అర్థం చేసుకోండి ఎందుకు అన్నారు అన్నది. ఇందిరక్క నన్ను మాట్లాడాను ప్లీజ్. ఇలా అలా మాట్లాడడం వల్ల ఈ యొక్క ఆమె ఆ అమ్మాయి కోపం వచ్చింది, ఆమె కంటెస్ట్ చేయాలనుకుంటుంది, ఆమె ఏదో మాట్లాడింది. ఆమెకు పార్టీలో సభ్యత్వం లేదు కాబట్టి వారి తల్లి గారైనటువంటి కొండా సురేఖ గారికి ఇచ్చారు. అది ఎంతవరకు సబబు అనేది విఘ్నులు ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. అసలు కూతురు చేసిన కామెంట్లకు తల్లికి ఇవ్వడం అనేది అది వారి యొక్క పార్టీ యొక్క అంతర్గత విషయం. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాలు నేను స్పందించాలనుకుంటున్నా. ఆ అమ్మాయి ఏమో 38 ఏళ్ల అమ్మాయి రేవంత్ రెడ్డి గారిని అట్లా మాట్లాడొచ్చా, ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తిని మాట్లాడొచ్చా అని సోదరి ఇందిరా శోభన్తో సహా అందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నేను అది విన్నాను. రేవంత్ రెడ్డి గారు ఎంత అండి, కేసీఆర్ గారు ముందు 14 ఏళ్ళు ఉద్యమం చేసి చావు నోట్లో తలబెట్టి సబ్బండ వర్గాలను ఏకం చేసి జాతీయ పార్టీలను ఐక్యం చేసేసి నై తెలంగాణ అన్నోళ్ళతో జై తెలంగాణ కొట్టించి తెలంగాణ తీసుకొచ్చి తెచ్చిన తొలి ముఖ్యమంత్రి
దేశంలో అగ్రశ్రేణిలో అభివృద్ధిలో సంక్షేమం నిలబెట్టినటువంటి గొప్ప ఆ వ్యక్తి గురించి ఏంటంటే ఆ వ్యక్తి చావు కోరుకునే విధంగా ఆ వ్యక్తిని ఇష్టం ఉన్నట్టు ఫామ్ హౌస్ లో పండుకుంటాడు, అదంటాడు ఇదంటాడు, తాగుతాడు ఇదంటాడు అదంటాడు. కేటీఆర్ గారు ప్రపంచాన్ని చూసి వచ్చిన వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాలి, హైదరాబాద్ సిటీని ఒక న్యూయార్క్ నగరం లాగా తీర్చిది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోయి చూస్తారు. అటువంటి వ్యక్తిని పట్టుకుని వైట్ ఛాలెంజ్ అంటూ అదంటూ ఇదంటూ ఇదే కొండా సురేఖమ్మను ఉసిగొలిపి ఆయన మీద ఇష్టం ఉన్నట్టు వ్యక్తిగత కామెంట్లు చేపించి మళ్ళీ అమ్మాయి మంత్రి గారు మళ్ళీ తను తప్పు తెలుసుకుని క్షమాపణ కూడా చెప్పారనుకోండి. ఆఫ్ కోర్స్ ఇవన్నిటికీ ఆజ్యం పోసిన వ్యక్తి, ఒక కంపు రాజకీయానికి తెరలేపిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన దేశంలోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి గారు. ఆయనను ఎన్ని మాటలు ఎవరన్నా కూడా తక్కువేనండి. ఆయన భాష, వేషం, ఇలా వేషధారణ, లండన్ పోతే ఏం వేషధారణ అండి, అంతకుముందు పోయి అక్కడికి పెట్టుబడి తీసుకొని పోతే షర్ట్ కూడా వేసుకుంటాడు అంటే కింద మన రాష్ట్రం పరువు తీస్తున్నాడు. రాష్ట్రం క్యాన్సర్ బారిన పడ్డ పేషెంట్ లాగా తయారని చెప్తున్నాడు. ఈ దేశం లోపల మన యొక్క రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి కానీ పోతే దొంగలు చెప్పులు ఎత్తుకపోయి దొంగలను చూసినట్టు చూస్తున్నారంటాడు. రాష్ట్రాన్ని దివాలా తీయించిన వ్యక్తి, రాష్ట్రం పరువు తీసినట్టు వ్యక్తి, ఆయన యొక్క ఆయన ఏదో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఇష్టం ఉంటే మాట్లాడండి అంటే దాంట్లో అర్థం ఉంది. ఏంటంటే భావోద్వేగాలు పెంచి ఒక ఓట్ బ్యాంక్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ప్రభుత్వంలో నేను లెట్ కేసీఆర్ గారు కూడా మాట్లాడిండు. ఇందిరక్క నన్ను మాట్లాడివ్వండి. కేసీఆర్ గారు కూడా మాట్లాడారు పలు సందర్భాన, ఉద్వేగపూరితంగా మాట్లాడారు, ఉద్యమ టైంలో మాట్లాడారు, భావజాలను వ్యాప్తించడంలో, ఉద్యమ లక్ష్యాన్ని చేరుకోవడంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత చండాలమైన భాష, కనుగుడ్లు బీకి గోళీలు వేసుకుంటాం, గోళీలాగా ఆడతాం, మెడలో పేగులు వేసుకుని తిరుగుతాం, ప్రతిపక్ష నాయకులు సాగు కోరుకుంటాం అనే విధంగా మాట్లాడారు. ఇంత నీచమైన భాషను మాట్లాడే ముఖ్యమంత్రి బహుశా ప్రపంచంలో ఎక్కడ ఉండి ఉండడు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వారు స్పందించాలా? ఇద్దరు అసలు సబ్జెక్టు పక్కన పెట్టి మాట్లాడుతున్నారు. ఇది సబ్జెక్ట్ ఎక్కడ డిబేట్ అయినామండి? హలో మీరు సన్నాయిలో కుళ్ళకొద్దు. సబ్జెక్ట్ ఎక్కడ డిబేట్ అయినాం? సబ్జెక్ట్ మేము డిబేట్ కాలే. మేము మాట్లాడుతుందే మాట్లాడుకుంటున్నారు కదా, అందుకే ప్రసాద్ రావు గారు అలా మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నానండి, సుస్మితా పటేల్ గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద కొండా సురేఖ గారికి ఏదైతే వాళ్ళు క్రమశిక్షణ నోటీసులు ఇచ్చిర్రో అదైతే ప్రజలు ఆమోదించరు. మాకు సంబంధం లేదు, మా పార్టీకి ప్రజలైతే ఆమోదించరు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. విస్తేకిస్తే పార్టీ టికెట్ డిక్లేర్ చేసిన రేవంత్ రెడ్డి గారికి క్రమశిక్షణ నోటీసు ఇవ్వాలి. ఓకే తిరుపతి గారు. ప్రసాద్ రావు గారు చెప్పండి. దయచేసి ఇటు మన కాంగ్రెస్ ప్రతినిధి శోభన్ గారు కానీ, తిరుపతి రెడ్డి గారు కానీ, బీఆర్ఎస్ గారు కానీ ఒక్క నిమిషం ఒప్పుకోబట్టండి. ఇక్కడ ఎందుకంటే మీరు ఇద్దరు కేసీఆర్ గారిని మధ్యకి తేవడం వల్ల కొండా సురేఖ గురించి వచ్చినటువంటి అంశం పూర్తిగా పక్కకు పోతా ఉంది. కొండా సురేఖ గారికి అన్యాయం జరిగిందా లేదా, ఉక్కపోత పార్టీలో ఉందా లేదా అనేది ప్రధానమైనటువంటి అంశము. ఇక్కడ ఇందాక ఇందిరా శోభన్ గారు చెప్పారు, నిజమే అన్ని పార్టీలలో ఇది ఉంటది, ఏ రాజకీయ పార్టీకి ఇది మినహాయింపు కాదు. వాస్తవం బండి అయితే అందరి ఇందాక చెప్పిన ఇంటింటికో మంటిపోయి ఉంటది, కానీ ఆ మంటిపోయి ఇంట్లో వదిలిపెట్టి బయటకు వచ్చి గల్లాలు పట్టుకొని జుట్లు పట్టుకొని కొట్టుకున్నప్పుడే ఊరంతా దాని గురించి చూసి ఆలోచన చేస్తారు, డిస్కషన్ చేస్తారు. మీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జరిగింది బయటకు వచ్చి బయట పడ్డది. బీజేపీ లేదా, తెలుగుదేశంలో లేదా, బీఆర్ఎస్ లో లేదా అంటే ఏ పార్టీలో ఉండొచ్చు, కానీ మీ దాంట్లో బయటకు వచ్చి జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు కదా, దానికి సంబంధించి కదా అంశం డిస్కషన్ ఇక్కడ వచ్చింది. రాజగోపాల్ రెడ్డి గారు తిడతారు, రాజగోపాల్ రెడ్డి గారికి షోకాజ్ నోటీస్ పోదు, లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే అక్కడ మన రంగారెడ్డి జిల్లాలో ఒక ఎమ్మెల్యే నోటికి వచ్చినట్టుగా మాట్లాడతాడు, ఆయనకు షోకాజ్ నోటీస్ పోదు. ఇంకో నాయకుడు మాట్లాడతాడు, ఆయనకు షోకాజ్ నోటీస్ పోదు. ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడతారు, ఆయనకు షోకాజ్ నోటీస్ పోదు. కొండా సురేఖ బిడ్డ మాట్లాడితే కొండా సురేఖకు నోటీస్ పోతుంది. ఏంటండి ఏంది అర్థం? ఏంది అంటే దీని అర్థం ఏంది? ఇందిరా శోభన్ గారు ఒక బీసీ బిడ్డ నాయకురాలు, ఇందాక చెప్పారు చాలా కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేసింది, సరే ఉక్కపోతే భరించలేక బయటికి పోయింది, మళ్ళీ వచ్చింది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఎక్కడైనా ఏదైనా సందర్భంలో పార్టీ అంతర్గత అంశాలు బయటకు వచ్చినప్పుడు పెద్దగా చర్చనీయాంశం అవుతాయి. పార్టీ అంతర్గత విషయాలు అంతర్గతంగానే డిస్కస్ చేసుకుని అంతర్గతంగానే పరిష్కరించుకున్నానుకో ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ సుష్మిత గారి తప్ప, కొండా సురేఖ తప్ప అని చెప్పే ముందు రేవంత్ రెడ్డి గారు తను హద్దులు దాటి మాట్లాడుతున్నాడా లేదా,
తన చేతిలో లేనటువంటి అధికారాన్ని ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాడా లేదా? నేనే ముఖ్యమంత్రి మళ్ళొకసారి ఉంటా అని చెప్పినారా లేదా? సీఎం రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారంటలేరు. మీరు గమనించండి, రేవంత్ రెడ్డి గారి ప్రకటనలు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తా అంటే రాహుల్ గాంధీ కంటే కూడా ఈయన గొప్పనా? రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేస్తా. మీరు ఆయన ప్రకటనలు తీసి చూడండి. రాహుల్ గాంధీ ప్రధాని అయితే లేరు, ఆయనకు సహకరిస్తా, ప్రధానమంత్రి చేయడానికి కృషి చేస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అన్నాడు రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని చెప్పి. ఏముంది, ప్రధాని చేయాలంటే తప్ప, రాజశేఖర రెడ్డి గారు అన్నది డిస్కషన్ అది కాదు కదా. ప్రధానమంత్రిని చేస్తామంటే తప్పే ఉంది. రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వం పనిచేస్తేనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. అది కూడా తప్పు. అంటే బీజేపీ ఏం చెప్తే అది మాట్లాడాలన్నా, అది ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు. మీరు మాట్లాడుకోండి. ఇంకోళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ కొండ పుష్ప మాట్లాడబట్టే కదా మీ అందరికి అవకాశం వచ్చింది మా గురించి మాట్లాడడానికి. నా ఇంటి విషయం గురించి నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారని అడుగుతున్నా నేను. నా ఇంటి రచ్చను బయట రచ్చ కిడ్చడానికి ఆమెకి ఏం హక్కున్నది అంటున్నా. నువ్వు నా పార్టీ కోసం రెడ్డి గారిని అడిగే గట్టి మీకున్నాయా? ప్రసాద్ రావు గారు టైం అవుతుంది, ఒక్క నిమిషం. ఒకటే నిమిషం అమ్మా. తిరుపతి గారు మీరు ఒక్క నిమిషం ఉండాలి. మీరు మాట్లాడారు ఆల్రెడీ. తిరుపతి గారు ఒక్క నిమిషం టాపిక్ సంబంధించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడతారు కానీ ఒక్క నిమిషం. ప్రసాద్ రావు గారు కంప్లైంట్ చేసిన తర్వాత మాట్లాడతారు కానీ ఒక్క నిమిషం. తిరుపతి గారు ప్రసాద్ రావు గారు కొంచెం తొందరగా కంప్లీట్ చేయండి. టైం లేదు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు మేమే న్యాయం చేస్తామని చెప్పి వారి కోసం మేమే కొట్లాడుతామని చెప్పేటువంటి ఒక నిమిషం రేవంత్ రెడ్డి గారిని రేవంత్ గౌడ్ అని సంబంధిస్తున్నటువంటి పిసిసి అధ్యక్షులు, రేవంత్ రెడ్డి గారు ఎస్సీ సమాజానికి పోతే రేవంత్ మాది గారిని సంబంధిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక బడుగు బలహీన వర్గాల మహిళకు ఆమె బిడ్డ మాట్లాడితే నోటీస్ ఇస్తే వీళ్ళందరూ దాన్ని సమర్థిస్తారు ఏంటండి? అసలు ఇందిరా కట్టాలి నోటీస్ ఎట్లా ఇస్తారు మీరు? ఒక్క నిమిషం ఇందిరా గారు, ఒక్క నిమిషం. ఓకే ఓకే ప్రసాద్ రావు గారు, శరత్ గారు ఒక్క నిమిషం. ఇందిరా గారు ఒక్క నిమిషం. అందరూ ఒకేసారి మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఓకే ప్రసాద్ రావు గారు ఒక్క నిమిషం. సార్ శరత్ గారు ఒక నిమిషం. తిరుపతి గారు మాట్లాడారు మీరు కూడా. ఇప్పుడు ఇట్లాంటి కామెంట్స్ ఇంత పబ్లిక్ గా ఇలా మాట్లాడటం అనేది సీఎం రేవంత్ రెడ్డినే ఫాలో అవుతున్నారు అంటున్నారు. మీరేం చెప్తారు శరత్ గారు? ఆయన కూడా ఇట్లా మాట్లాడడం వల్లే అందరూ ఇలా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం ఒక నిమిషం తిరుపతి గారు ఒక్క నిమిషం. శరత్ గారు తిరుపతి ఒక్క నిమిషం అయిపోయింది నాది. కాంగ్రెస్ పార్టీ ఏ చెప్పినా ఓన్లీ మాటల వరకే పరిమితం అవుతుంది. చేతలు చేయాల్సి వచ్చినప్పుడు తొందరగా చెప్పండి. రేవంత్ రెడ్డి గారు సడన్ గా అమెరికా పర్యటన, లండన్ పర్యటన ఎందుకు పెట్టుకున్నారు తెలుసా? ఇక్కడ శామ్ పిట్రోడా అని రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు ఉంటారు. ఆయనను ప్రసన్నం చేసుకోవడం కోసం ఇక్కడ వస్తున్నాడు. కనీసం ఐఓసీ వాళ్ళను ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఇందిరా చెప్పాలండి. శామ్ పిట్రోడా గారిని కలిసి మధ్యనాడు కోసం వస్తున్నాడు. నవంబర్ పంచబోతున్నారు. ఉత్తముని కాంగ్రెస్ పార్టీలో ఉత్తముని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయబోతున్నారు. అందుకే ఈ తిరుపతి గారు శరత్ సార్ చెప్పండి. గొంతులన్నింటినీ కాంగ్రెస్ పార్టీ. ఓకే తిరుపతి గారు ఓకే ఓకే అది నెక్స్ట్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సీఎం ఉత్తమ్ కుమార్ గురించి ఇప్పుడు వదిలేయండి. ఓకే ఈ గొంతులన్నీ ఎందుకు లేస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లేదు. ఎస్ ప్లీజ్ కంటిన్యూ శరత్ గారు. ముఖ్యమంత్రిని తిరుపతి గారు ప్లీజ్. ఢిల్లీలో మంతనాలు జరుపుకుంటున్నాడు. తిరుపతి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి. న్యూస్ నాకు ఐఓసీ నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం చెప్తున్నా. ఓకే ఓకే కాంగ్రెస్ నుంచి వచ్చిన
న్యూస్ ప్రకారం చెప్తున్నా. ఓకే. రేవంత్ రెడ్డిని మార్చి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి నవంబర్ లో చేయబోతున్నారు. అది కరెక్ట్ చేసుకోవడం కోసమే ఇప్పుడు అమెరికాకు వస్తున్నారు. మీరు కంక్లూడ్ చేయండి శరత్ గారు డిబేట్ అసలు మాట్లాడే అవకాశమే రావట్లేదు. అంటే అదే ఒకరికొకరు తిట్టుకోవడం, చాలా ధైర్యంగా ఏదైనా కామెంట్ చేయడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒకటమ్మా, ఇప్పుడు ఎట్లుందంటే కాంగ్రెస్ పరిస్థితి చాలా ఘోరం, అంటే ఘోరంగా వాళ్ళలో క్రమశిక్షణ రాహిత్యం అనేది ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్థాయిలో మాట్లాడితే, ముఖ్యమంత్రి యొక్క హుందాతనాన్ని కాపాడితే ఈ రకమైన సమస్యలు ఉండవు. గతంలో నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూసినాను, యాజ్ జర్నలిస్ట్ గా చూసినాను, ఫ్రెండ్లీగా చూసినాను. వి కమ్ ఫ్రమ్ పొలిటికల్ ఫ్యామిలీ. అయితే ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి సంయమనం కోల్పోయి ఈవెన్ ప్రధానమంత్రి పట్ల కూడా అసభ్యకరమైన పదజాలమే వాడినాడు. తర్వాత సాటి ఎంపీల గురించి అట్లనే మాట్లాడినాడు, ఎమ్మెల్యేల గురించి అట్లే మాట్లాడతాడు, మంత్రుల గురించి అట్లే మాట్లాడతాడు, ప్రతిపక్ష నాయకుల గురించి అట్లనే మాట్లాడతాడు, ఇద్దరు శాసనసభ్యులు పట్టుకొని బిల్లారంగా అంటాడు. సో నేను అనేది ఏంటంటే పెద్దవాళ్ళు ఏ తోవలో పోతే ఆ తోవలో చిన్నవాళ్ళు వస్తారని మనకు భగవద్గీతలో చెప్తారు. తర్వాత రెండోది ఏంటంటే మా ఊర్లలో అయితే, మా పల్లెటూళ్ళలో మా అమ్మలు మా నానమ్మలు మమ్మల్ని తిట్టేటప్పుడు ఏమనేవాళ్ళు అంటే, మా అన్నయ్య తప్పులు చేస్తే అరే పెద్ద పంది ఏతో పోతే చిన్న పంది ఆతో పోతుంది రా అని అనేవాళ్ళు. ఇప్పుడు అదే పరిస్థితి ఉందని నేను అంటా. ఇంకోటి ఏంటంటే మనలో ఒక మాట అండి, నిన్న మొన్నటి వరకు చిన్నారెడ్డి గారు క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్, ఆయన షోకాజ్ నోటీసులు ఇప్పించినారు చాలా మందికి. ఇవాళ ఆయనకే క్రమశిక్షణ అంటే తెలియదా అనే రీతిలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే బొత్తలో కత్తిగుచ్చుతారు, బాధపడి మూలుగుతే వీళ్ళు క్రమశిక్షణ ఉల్లంఘించినారు అని అనడం కాంగ్రెస్ పార్టీకే సరిపోతుంది. కాంగ్రెస్ లో ఏ కార్యకర్తకు న్యాయం జరిగింది? ఒక మాట. తర్వాత రెండోది, నేను పొరపాట్లు కూడా అది అంటే ఈ మాట చాలా తప్పు. ఏది రేవంత్ రెడ్డి ముఖం చూసే కాంగ్రెస్ లో ఓట్లు వేసినారు అనేది పచ్చి అబద్ధం. సోనియా గాంధీని చూసి ఓటు వేసినారు, రాహుల్ గాంధీని చూసి ఓటు వేసినారు, ప్రియాంక గాంధీని చూసి ఓటు వేసినారు. సోనియా గాంధీకి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం తెలంగాణ ప్రజలు ఇచ్చినారు. ఎందుకు? తన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో నష్టమవుతుందని తెలిసి కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు విద్యార్థి యువకులు చచ్చిపోవద్దు అనేటువంటి దాంతో పట్టుదలగా ఆమె తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అని చెప్పి ఆమె పట్ల వ్యక్తిగతమైన ప్రేమానురాగాలు చూపెట్టినారు. అందుకోసమే ఆమె ద్వారా చాలా కార్యక్రమాలు చేయించినారు. తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడో యాత్రలో విస్తృతంగా ప్రచారం చేసేసి ఈ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు తిరిగినాడు. ఒక కొత్త వ్యవస్థను తీసుకొస్తాడు. రాహుల్ గాంధీ గారు ఎన్నికల సందర్భంలో కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రతిపాదించినాడు. ఏమని? రైతు భరోసా విషయంలో గానీ, రైతు రుణమాఫీ విషయంలో గానీ, తర్వాత ఇతరత్ర విషయాలు కూడా చెప్పినారు. తర్వాత గతంలో ఇందిరాగాంధీ పరిపాలనలో, తర్వాత రాజశేఖర రెడ్డి గారి పరిపాలించే రోజుల్లో అయితే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములు అన్యాక్రాంతమైనవి, వాటినన్నింటి తిరిగి తీసుకువచ్చేసేసి మీ భూములు మీకు ఇస్తాం అనేటువంటి మాట మాట్లాడినారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా అసైన్డ్ భూములను తీసుకొని సమీకృత కలెక్టరేట్లు, తర్వాత ఇతరత్ర ఇవి కట్టినారు, బస్ డిపోలు అవి ఇవి కట్టారు, రకరకాల వ్యవహారాలు చేస్తున్నారు. తర్వాత ఇట్లాంటి విషయాల మీద ప్రజలను నమ్మించి, ప్రజలను ఒప్పించి మెప్పించి టికెట్ తెచ్చుకున్నారు. సరిగా వాళ్ళు సీల్డ్ కవర్, అసలు రేవంత్ రెడ్డికి పేరు ఉందా, అందులో ఎవరి పేరు ఉంది అనేది ఎవరికి తెలియదు. అక్కడ సీల్ కవర్ ఓపెన్ చేస్తారు, ఆ అందులో ఎవరి పేరు ఉంటే వాళ్ళని ముఖ్యమంత్రి డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే నేను డాక్టర్ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరు చూసినా, ఎన్ జనార్దన్ రెడ్డి చూసినా, విజయభాస్కర్ రెడ్డి, అప్పుడు నేను ఐ వాజ్ సీనియర్ కరెస్పాండెంట్ ఇన్ ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ. సో మేము ఇవన్నీ చూసినాం. మేము కేఎన్ సింగ్ దగ్గర నుంచి, దిగ్విజయ్ సింగ్ దగ్గర నుంచి, తర్వాత అతను గులాం నబీ ఆజాద్, ఇట్లాంటి వాళ్ళు అందరితో మాట్లాడినాం. ఇక్కడ ఎవ్వరు ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ యొక్క సాంప్రదాయమే కాదు, ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని. ఆ తర్వాత వాళ్ళు వేరే చాలా అంశాలను పరిశీలించి వాళ్ళు ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు పొరపాట్లు కూడా రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓట్లు వేసినారు అనే మాట మాట్లాడితే, ఇక అట్లా మాట్లాడిన వాళ్ళు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అట్లా వాళ్ళు డిక్లేర్ చేయలేదు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తా అన్న మాట నా రాహుల్ గాంధీ చెప్పలేదు, ప్రియాంక గాంధీ గారు చెప్పలేదు, లేకపోతే సోనియా గాంధీ గారు చెప్పలేదు. సరే, ఆ తర్వాత పార్టీ అధిష్టాన వర్గ నిర్ణయం, ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ ఇట్లాంటి మాటలు కాదు. నేను అనేదంటే ఒక్కటే విషయము, సుస్మిత కనుక తప్పులు చేస్తే సుస్మితనే బాధ్యులు చేయాలి, రేపు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు. నువ్వు అసలు పార్టీలో చేరకముందే కాంగ్రెస్ నాయకుల పట్ల నువ్వు ఇంత దురుసుగా ప్రవర్తిస్తున్నావు, నీకు పార్టీ సభ్యత్వమే ఇవ్వము అనేటువంటి మాట మాట్లాడితే దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతేగాని వాళ్ళ తల్లికి క్రమశిక్షణ ఉల్లంఘించింది నీ కూతురు కాబట్టి నీకు శిక్ష వేస్తానని తప్పు. అదే ఒకవేళ అదే ఆర్టిస్టిక్ కనుక తీసుకొస్తే రాజగోపాల్ రెడ్డి మాట్లాడినందుకు మరి కోమటిరెడ్డి ఇతనికి వెంకటరెడ్డికి ఇవ్వాలా?
ఇట్లా చాలా మంది మాట్లాడినారు కదా. ఇప్పుడు ఆమె ఇంకొక అంశం లేవనెత్తింది, ఏమని, నీవు మహమ్మద్ అలీ షబీర్ను తర్వాత ఇతరులను వెంట పెట్టుకొని తిరిగినావు, ఇవాళ వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనే మాట మాట్లాడుతున్నారు. సో ఆమె రకరకాలుగా మాట్లాడుతుంది. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క అంటే అతని ప్రభుత్వంలో అతను చేసేటువంటి విధానాలు, అతని నడకను చాలా మంది మంత్రులు అసహించుకున్నారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎన్నోసార్లు ఈయనేంది నా విషయాలలో తలదూర్చేది అన్నారు. తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శాఖలో తలదూర్చారండి. జిల్లా పార్టీ వ్యవహారాలు చూడడానికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు తప్ప ఎండోమెంట్స్ వ్యవహారాలను మీద అజమాయిషి ఇతను చేయడానికి వీల్లేదు. అట్లా మీరు క్రమశిక్షణ అనేది అందరికి ఒకే రీతిగా అవలంబింపజేయండి. అట్లా చేయకపోతే పార్టీకే నష్టం అనేది నా అభిప్రాయం. ఏది ఏమైనా ఇక్కడ ఏ సిద్ధాంతం లేదు. ఇప్పుడు వాళ్ళని ఎట్లయినా బయటికి నెట్టాలా, వాళ్ళని ఏదో రకంగా అవమానపరచాలనే ఆలోచన వాళ్ళు చేస్తా ఉన్నారు. అది పార్టీకి ఆత్మహత్య సదృశము. కొండా వాళ్ళు పార్టీ మారిన మరుక్షణము ఏ పార్టీలోంచి వాళ్ళు వెళ్ళిపోయి వేరే పార్టీలో చెప్తారో, వేరే పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తారు, ఈ పార్టీ ఓడిపోతుంది. ఇది గతంలో వాళ్ళు చేశారు, చూపెట్టారు, విన్నారా? కాబట్టి దయచేసి అది మరి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇద్దరు వర్గాల వాళ్ళు దెబ్బతింటారు అక్కడ. పద్మశాలిలో మనస్పరావాలు దెబ్బతింటాయి. తర్వాత కాపులు, మున్నూరు కాపుల వ్యవహారాల్లో కూడా వాళ్ళు అరే ఇదేంటి మా నాయకురాలను ఇట తీసేసినారు, ఈ రకంగా ట్రీట్ చేసినారు మా నాయకుడిని అని వాళ్ళు కూడా భావిస్తారు. కాబట్టి బీసీల మీదనే కక్ష కట్టినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించే తప్పు. సరే, అది మనకు తెలుసు బీసీలకు కాంగ్రెస్ లో ఏమాత్రం గౌరవం ఉంటుంది. నేనైతే చాలా సజీవంగా చూసాను. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ. భరత్ గారు ఒక సెకండ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి విషయానికి వచ్చినప్పుడు, పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు పార్టీని లీడ్ చేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తికి నీకు నేనేం చెప్తే నువ్వు అదే వినాలి, నీకు మాట్లాడే హక్కు లేదు అనే విధంగా శరదన మాట్లాడుతుంది. నాట్ గుడ్ వే. సో పబ్లిక్ కన్సాలిడేట్ ఎప్పుడైనారు ధీటుగా కేసీఆర్ ని ఎదిరించి కొట్లాడగలుగుతాడు అని అనుకున్నప్పుడు ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్ళీనారు కదా. ఆ క్రెడిట్ కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఎవరైనా నేను మాట్లాడితే, నేను కొట్లాడితే ఇందిరా ప్రజల కోసం కొట్లాడుతుందని మాట్లాడుతున్నారు. అది ఎందుకు అంటారు మీరు? అది ఎట్లా అంటారు? కాబట్టి మనకు నచ్చినట్టుగా, మనకు నచ్చిందేమో ఒక రకంగా, మనకు నచ్చింది ఇంకో రకంగా. చాలా ఉంటాయి, అన్ని సర్దుకుంటాయి. డెఫినెట్ గా అన్నిటికన్నీ కూడా అవుతాయి. బీజేపీ బీఆర్ఎస్ ఎదురు చూస్తున్నట్టుగా ఇక్కడ ఇలాంటివి ఏమీ జరగవు. పేషెన్స్ తో ఉంటే అన్ని కూడా అన్ని సెటరేట్ అవుతాయి. ఓపిక ఉండాలనుకున్నాం. అందుకని అధికారంలో ఉండి మంత్రి స్థాయిలో ఉండి అలా పిల్లలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు మాట్లాడితే ఎవరు భరిస్తారండి? ఎవరు భరిస్తారని అడుగుతున్నా నేను. అందుకే చిన్నారెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. అందుకే పెద్ద మనిషి నువ్వు చెప్పాలంటే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. మైక్లలో మాట్లాడి పరువు తీయడం ముఖ్యమంత్రి మార్చే ఆలోచనతో చేస్తున్నారు. ఇదంతా ముఖ్యమంత్రి మార్చే ఆలోచనతో చేస్తున్నారు. పార్టీకి నష్టం చేసే పనులు ఎవరు చేసినా ఉపేక్షించాలని పార్టీ అధిష్టానం ఉపేక్షించదు, పిసిసి కూడా ఉపేక్షించదు. ఒక మాట చెప్తాను. ఇందాక ఇందిరా శోభన్ గారు తర్వాత తిరుపతి రెడ్డి గారు ఇద్దరు మాట్లాడినారు. శోభన్ గారు పార్టీకి నష్టం చేసే ఏ చర్యనైనా ఖండించాల్సిందని చెప్పి ఆమె స్పష్టంగా చెప్పింది. దాన్ని అందరం అంగీకరిస్తాం. పార్టీకి నష్టం చేసే చర్యను ఖండించాలి. కానీ పార్టీకి నష్టం చేసే చర్యను ఖండించడంలో ఒక వర్గం వాళ్ళు చేసినటువంటి చర్యలేమో పార్టీకి చాలా బ్రహ్మాండంగా కనబడతాయి. అందరికి రాకుండా ఎవరికి ఉండదు, వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి అనేది ఎవరికి ఉండదు. రాత్రి సస్పెండ్ చేశారు. ఎల్బీ నగర్ లో బీసీలకు సంబంధించిన నాయకత్వాన్ని ప్రశ్నించి అవమానించినందుకు సస్పెండ్ చేశారు. వాళ్ళ గుర్తు కూడా వస్తుంది. అన్ని చదివిపోతాయి. రంగారెడ్డిలో బహిరంగ సభలో నేను పోటీ చేయను, నా శ్రీమతి పోటీ చేస్తుంది, ఆమెనే మీ ఎమ్మెల్యే అని చెప్తే ప్రజల నాయకుడు అయినప్పుడు ప్రజలు ఎవరు కోరుకుంటే వాళ్ళు నాయకులు అవుతారనా? ప్రజలు చెప్పాలి. మరి పార్టీ ఇక్కడ సురేఖ సభ్యత్వం కాదు కదా, పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డిని మీరు వైస్ ప్రెసిడెంట్ చేయడం సభ
ఓకే 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 సో థ్యాంక్ యూ. అంటే ఈ టాపిక్ క్లోజ్ చేసే సమయం వచ్చింది. అల్టిమేట్ గా చూస్తున్నాం కొండా సురేఖ రిప్లై 3 days అంటే 1 day లోనే ఇచ్చారు. మరి ఇంకా క్రమశిక్షణ కమిటీ ఏముంటది, ఆ రిప్లైతో సాటిస్ఫై అవుతుందా లేదా పలానా దాని మీద ఇమ్మని రిప్లై ఇవ్వమని మళ్ళీ అడుగుతుందా? బట్ ఇక్కడ కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్ మీద మాత్రం ఆల్రెడీ కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒక 36 సంవత్సరాల బిజినెస్ మ్యాన్ ని ఐరన్ రాడ్స్ తో కొట్టారు, స్టిక్స్ తో కొట్టారు అని చెప్పి ఒక 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. దాన్ని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేశారు. సో అటు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా రెండు, పార్టీ పరంగానేమో షోకాజ్ నోటీస్ ఇచ్చారు, ప్రభుత్వ పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా సుమంత్ మీద కేసు కూడా నమోదు చేశారు. గతంలో సుమంత్ మీద ఆరోపణలు వచ్చాయి, ఆయన్ని తీసేశారు, బట్ అక్కడతో ఆగారు. బట్ ఇది ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ఇన్సిడెంట్ ఎఫ్ఐఆర్ నమోదైన దానిలో ఇది ఏ రోజు జరిగింది అంటే గొంగిడి హరికృష్ణ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారట. సో ఇది గొంగిడి హరికృష్ణ దగ్గర 30th July 2026 రోజు దాడి చేశారని చెప్పి ఇవాళ కేసు నమోదు చేశారు. అంటే 20 రోజుల క్రితం జరిగితే ఇప్పుడు కేసు నమోదు చేశారు. అంటే 20 రోజుల క్రితమే తెలిసినా ఇప్పుడు ఎందుకు నమోదు చేశారంటే ఇది అర్థమే ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కామెంట్ చేశారు కాబట్టి సుమంత్ని చేద్దాం. అంటే సుమంత్ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎఫ్ఐఆర్ కూడా ఇప్పుడు నమోదైంది. సుమంత్ 30 జూలైన ఆయన ఒకసారి కలువమని చెప్పారు, ఆ తర్వాత దాడి కూడా చేశారని చెప్పి చెప్తున్నారు. సో కంప్లైంట్ ఇవాళ వచ్చినట్టుగా చెప్తున్నారు, 30th రోజు దాడి జరిగితే. సో చూద్దాం ఏం జరుగుతుందో. చిన్న బ్రేక్ తీసుకుందాం రెహానా. బ్రేక్ తర్వాత 22A మీద రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతుంది. చాలా మంది కూడా మా ప్రాపర్టీస్ 22Aలో చేరుతాయని అంటున్నారు. రెవెన్యూ శాఖ నుంచి ఒక సొల్యూషన్ వస్తుంది, అర్జెంట్ సొల్యూషన్. అది ఇంప్లిమెంట్ చేస్తే ఇదంతా కూడా సెట్ అవుద్దేమో. బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం. శరత్ గారు ఉండండి, తర్వాత తిరుపతి రెడ్డి గారు ఉండండి. సో బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.